సనాతన ధర్మం అనే ఒక మాట కేవలం మతమా, సైన్సా, హిస్టరీయా? అజ్ఞానులకు జ్ఞానులకు జరుగుతున్న ఒక భీకర యుద్ధం. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగు. అంటే ధర్మం లోపలికి ట్రావెల్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది? అమ్మ మీదకి ఎవడన్నా వస్తే ఎలా అయితే మనం అగ్రెసివ్గా వెళ్తామో, ధర్మం మీదకి వచ్చినప్పుడు అలానే అగ్రెసివ్గా వెళ్ళి కాపాడుకున్నారు. కాబట్టి మాది మతం కాదు, మాది ధర్మం. ధర్మం ఎప్పుడూ అర్థమవుతుంది. అక్కడికి పోయినా ఇళ్ళకే ఊడిగం చేయాలి. కట్టర్ హిందువులు అని చెప్పుకోవడానికి బాగుంటుంది, జై శ్రీరామ్ అనడానికి బాగుంటుంది. గుండెల గడపరాలు తీస్తుంది. మతం అంటే ఏంది? ఎవడంటే వాడు ఏది పడుతుంది. ధర్మం అంటే ఏంది? ఏమన్నా అంటే మనకే బూతులు వచ్చేస్తాయి, కొట్టడానికి కూడా పోతాం. అమ్మ మీద ఉండే విశ్వాసం ఇప్పుడు ఎవడో కూడా చిన్న నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాముడే ఉన్నారు, సీతమ్మని దూరం పెట్టారు అని అంటుంటారు. అవలే కాళ్ళు మనం జర బాగా పేషెన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాం అంటావా? ఎందుకంటే ఎడమైన లాజిక్ పెట్టి చేస్తానంటే ఇలా లాగులు ఉండదు, ఇలా అవుతా. అందుకే ఆదిశంకరాచార్య ఏం చేశారు, 1200 years బ్యాక్ అఖండ భారత్ ఉన్నప్పుడు మరి 4 పీఠాలు పెట్టినప్పుడు భారతదేశం బయట కూడా పెట్టొచ్చుగా. ఎందుకంటే ఈ నేల మీద ధర్మం కాపాడాలంటే ఈ నేల మీదనే పుట్టాలి ఎవడైనా. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనమే ఫారెన్ రూల్ని ఇన్వైట్ చేసినాం ఇండియాలోకి. ఈ వేదం ఎవడు నేర్చుకోవాలి? అందరు వేదాలు నేర్చుకోలేరు కూడా, దానికి ఒక అర్హత కావాలి. ఎందుకంటే బ్రాహ్మణుని చాలా నీచంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు కమర్షియల్ అయినందుకు బ్రాహ్మణుడికి ఉపాధి పోయింది. అంత నిష్టగా ఉండే బ్రాహ్మణులు ఉన్నారు. అందుకే ఈ ధర్మం ఇంకా మన భారతదేశంలో ఉంది. వాళ్ళు చేసే అనుష్ఠానం వల్లనే మనం ఇంకా సుఖంగా బతుకుతున్నాం. నీకు బ్రాహ్మణుడే లేకపోతే కళ్ళకు గంతలు తీస్తాడా? నిమజ్జనమైన అవుతాడా? ఆడు శోభనం చేసుకోవాలంటే ముహూర్తం పెట్టాల్సింది బ్రాహ్మణుడు. నమ శివాయ సిద్ధం నమః అని రాస్తే తప్ప వాడు స్కూల్లో జాయిన్ అవ్వడు. మనకి బ్రాహ్మణుడు లేకపోతే నీ బతుకు లేదు, బ్రాహ్మణుడు లేకపోతే నీ శోభనమే లేదు. కానీ ఒక బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకుంటే ఎట్లుంటుందో పరశురాముడు చూపెట్టి ఉచ్చబడుతుంది ప్రతి ఒక్కడికి. సో ఈ క్షుద్ర పూజలు నిజంగానే ఉంటాయా? దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉందని కూడా మనం నమ్మాలి. అందుకే ఏం చెప్తారంటే, బాధలో ఉన్నావా విష్ణు సహస్రనామం విను, ఆనందంగా ఉన్నావా విష్ణు సహస్రనామం విను, లో అయిపోయినావా విష్ణు సహస్రనామం విను. ప్రతి దానికి వినాల్సింది విష్ణు సహస్రనామమే. టెంపుల్స్ అనేవి కేవలం రాళ్ళు కావురా నాయన, అవి మన గుండెకాయ, హార్ట్ బీట్ రా బై. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జనరల్గా ఇట్లాంటి డిస్కషన్స్ని మనం పోడ్కాస్ట్ అంటాం ఫ్రెండ్స్. కాకపోతే ఇవాళ నేను చిత్రగుప్తుల దీన్ని యాత్ర అని అంటున్నాను. ఎందుకంటే మీ ముంగటికి నేను ఇలా పరిచయం చేస్తున్న వ్యక్తి సనాతన ట్రావెలర్ అని చెప్పి చెప్తారు. మన ప్రమోద్ భాయ్ మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన కేవలం టెంపుల్స్, దేవాలయాలు, మన సనాతన ధర్మం మీదనే కాకుండా కంప్లీట్గా నిజంగా చెప్పాలంటే మన మనసు లోపల మన ధర్మం పట్ల ఉన్నదాన్ని గుర్తు చేసి బయటికి తీసుకొచ్చే ఒక ట్రావెలర్ అని చెప్పి కితాబ్ ఇస్తారు అందరూ సోషల్ మీడియాలో. ఇన్ఫ్యాక్ట్ ధర్మం యొక్క ప్రయాణం కూడా ఆయన చేసి చూపించిండు. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడిండు. ఎంతోమందికి సెటారికల్గా కూడా ఆయనకు నచ్చినట్టు జవాబులు కూడా ఇచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ బై మెనీ. సనాతన ధర్మం అనే ఒక మాట కేవలం మతమా, సైన్సా, హిస్టరీయా? ఇట్లాంటి సన్నివేశాలు, సందిగ్ధాలు, సందేహాలు ఉన్న మన మనసులల్లా ఇవాళ ఇవన్నిటిని జర క్లారిటీగా అర్థం చేసుకోనీకే ఎవరినో కాదు కొంతమంది లక్షల మంది ఫాలోవర్లకు ఇవాళ ఆయన సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, ఏం మాట్లాడుతుంటాడు అని చెప్పి వింటుంటారు. ప్లస్ ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా డౌట్స్ వస్తే కూడా డౌట్స్ని చాలా సైంటిఫికల్గా అడ్రస్ చేస్తారు. సో ఇంకా నేను ఊరియకుండా మీకు నేను అందరికీ పరిచయం చేస్తున్న ఫ్రెండ్స్, సనాతన ట్రావెలర్ అని చెప్పి చెప్తారు మన ప్రమోద్ భాయ్కి. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ షో ప్రమోద్ భాయ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. థ్యాంక్స్ అన్న. ఇంకా నేను ప్రేక్షకులకు ఊరించదలుచుకోలే. సో మీ డైరెక్ట్ పరిచయం మీరు సుపరిచితులు. సో నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, సనాతన ట్రావెలర్ మీ ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్, మీ సోషల్ మీడియా పేజ్ సనాతన ట్రావెలర్ అని అంటారు. అంటే ఈ ట్రావెలింగ్ అని అనేది ధర్మం లోపలికి ఎట్లొచ్చింది?
అంటే ధర్మం లోపలికి ట్రావెల్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది? అంటే వాట్ వాజ్ ఇట్ లైక్? యాక్చువల్లీ ఈ పేరు పెట్టడానికి కూడా రీజన్ ఏంటి అంటే నాకు ట్రావెలింగ్ అంటే లైక్ ఇష్టము అట్లా కూడా ఏం లేదు. కారు కొనుక్కునే సిచ్యువేషన్ ఒక రోజు ఉండే, నెక్స్ట్ డే కారు డెలివరీ ఉండే, క్లయింట్ 2.5 లక్షలు ఎగ్గొట్టారు. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. సో ఏదైతే డబ్బులు ఆ డబ్బులతో బైక్ కొనుక్కున్నా. దాని తర్వాత నేనేమనుకున్నా, ఇప్పుడు నార్మల్గా పీస్ఫుల్నెస్ ఉండాలి అది ఇది అంటే చాలా మంది ఊటీ ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు. మనకు టెంపుల్సే ఉన్నాయి కదా, ముసలోళ్ళు అయినాక వెళ్ళడం కుదురుతుందో లేదో తెలీదు. యంగ్స్టర్స్ లాగా ఉన్నప్పుడే టెంపుల్స్ని మనం విజిట్ చేస్తే మనకు ఫలితం కూడా కలుగుతుంది. సో అందుకే నేను ఓన్లీ బైక్ మీద వెళ్ళినప్పుడు టెంపుల్స్కి మాత్రమే వెళ్తాను. నార్త్లో ఉజ్జయిన్కి వెళ్ళిన, ప్రయాగ్, కాశీ, అయోధ్య, కింద అయితే కన్యాకుమారి గారికి వెళ్ళిన బైక్ మీదనే. సో మినిమం ఇద్దరం ఉండేటట్టు పెట్టుకుంటా. నేను ఒక బైక్, ఇంకో ఫ్రెండ్ ఇంకొక బైక్. సో అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సనాతన ధర్మం వైపు లైక్ మనం కూడా చెప్పాలి అని ఎప్పుడు అనిపించిందంటే, ఒక ఫెమినిస్ట్ స్వర్గం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అంటే ధర్మంలో మగవాళ్ళే వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు, స్వర్గంలో కూడా మగవాళ్ళకి ఎంట్రీ ఉంటుంది, ఆడవాళ్ళకి ఎంట్రీ ఉండదని మాట్లాడింది అన్నట్టు. అక్కడికి పోయినా వీళ్ళకే ఊడిగం చేయాలన్నట్టు, ఇది భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అలా. కానీ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే, స్వర్గానికి వెళ్ళినప్పుడు దివ్య శరీరం వస్తుంది, నరకానికి వెళ్ళినప్పుడు యాతనా శరీరం వస్తుంది. ఈ శరీరంతో భూము. సో దివ్య శరీరం అన్నప్పుడు ఒక ఆకారం ఏమి ఉండదు. వాళ్ళు ఇక్కడ ఏం చెప్పింది, మగ ఆడ పోతారని చెప్పింది అన్నట్టు. అది ఫాల్స్. ఇదేంది ఇంత మరి నీచంగా మాట్లాడుతుంది అని చెప్పి ఒక రీల్ చేసిన. ఆమె ఫోటో కింద పెట్టి ఆ మాట్లాడింది పెట్టి నేను ఒక 1 minute రిప్లై ఇచ్చాను అన్నట్టు. దాన్ని 1 లక్ష కొట్టింది షార్ట్లో. అది ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, ఒక కాన్సెప్ట్ మనం పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా మినిమం 10 నిమిషాలు 15 నిమిషాలు చేయాలి. అది అవతలోడు మాట్లాడిన దానికి మనం రెస్పాండ్ అయినాం అనుకున్నా, అప్పుడు జనాలకి ఆన్ పాయింట్ టక్మని వెళ్ళిపోతుంది అన్నట్టు. 10 నిమిషాలు వీడియో చూసే ఓపిక ఎవరికి లేదు. కాబట్టి నేను 1 minute షార్ట్స్ చేయడం స్టార్ట్ చేసిన. సో నేను టాపిక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవరికైతే డౌట్లు ఉన్నాయో అట్లాంటి డౌట్లే ప్రపంచంలో చాలా మందికి ఉన్నాయి, హిందువులకి వాళ్ళ రూట్స్ తెలియదు కాబట్టి. సో నేనేమనుకున్నా అంటే, అవతలోడు మాట్లాడిన దానికి రిప్లై ఇస్తే చాలు అని అనుకున్నా. సో అప్పుడు ఏం చేసిన, సనాతన ట్రావెలర్ అని నేను ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తానో ఆ మెమరీస్ అన్ని హార్డ్ డిస్క్లో పెట్టుకుంటే ఉండవు కదా, యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పటికైనా పనికి వస్తాయని ఫ్రీ కదా సర్వర్ లాగా వాడుకున్న యూట్యూబ్ని. నేను వెళ్ళేది టెంపుల్స్కి, ట్రావెలింగ్కి కాబట్టి ట్రావెలర్ అని. సనాతన అంటే మన సనాతన ధర్మం గురించి కాబట్టి ఇలా వచ్చింది. సో మీరు సనాతన ట్రావెలర్ అయినా ఆబ్వియస్గా మీరు ట్రావెల్ చేస్తారు, మీరు మాట్లాడిన దాంట్లో మాకు రీసెర్చ్ కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే మీరు మాట్లాడిన దాంట్లో మాకు ప్యాషన్ కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న చుట్కులేలు కాకుండా అవి నిజంగా చెప్పాలంటే ఒక స్పార్క్ లాగా ఒక గుండెల గడపరాలు తెచ్చుతాయి మా లాంగ్వేజ్లో చెప్తాను. సో ఈ డెడికేషన్ ఇప్పటిదాకా మీరు అన్నారు అన్న, స్వర్గం నరకం మీరు ఏడిపోయిన యాత్ర. అవును. సో ఆ యాత్రలనే ఈ ధర్మానికి ఇంత డెడికేషన్ అంటే ఏదో ఒకటి మోటివేట్ చేసి ఉంటుంది కదా. అవును, ఏదో ఒకటి మోటివేట్ చేసి ఉంటుంది కదా. అంటే సంక్షిప్తంగా మా వ్యూవర్స్కి కానీ మన ఫ్రెండ్స్కి, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి, సనాతన బంధువులకి ఏం చెప్తారు? సింపుల్ అన్న, ఒకటే, ధర్మము అమ్మ రెండు పక్కన పెట్టి చూద్దాం. అమ్మని ఎవడన్నా ఏమనంటే మనకి బూతులు వచ్చేస్తాయి, కొట్టడానికి కూడా పోతాం. మరి ధర్మంని ఎవడో ఏమన్నా ఎందుకు మాట్లాడట్లేదు ఎవడు? అంతే, అమ్మ మీద ఉండే విశ్వాసం వీడికి ధర్మం మీద లేదు. కాబట్టి ధర్మం ఏమన్నా సరే నిజమేనేమో, డిస్క్రిమినేషన్ ఉందేమో అని ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి. సో ధర్మం అర్థం అవ్వాలంటే అలా కావాల్సింది ఏంటంటే, ఇక్కడ అమ్మని ఎట్లయితే అర్థం చేసుకున్నప్పుడు విశ్వాసం కావాలి అమ్మ మీద, నమ్మకం కాదు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం ఈరోజు ఉంటుంది, రేపు ఎవడో ఏదైనా చెప్తే పోతుంది. విశ్వాసం అనేది బలంగా ఉంటుంది అన్నట్టు. సో ధర్మం మీద నమ్మకం కాదు మనకు ఉండాల్సింది, విశ్వాసం. రామాయణం కూడా అందుకే బాధ్యత అని ఎప్పుడు మాట్లాడదు, కర్తవ్యం అని మాట్లాడుతుంది. సో అట్లనే ఇక్కడ ధర్మంని ఎవడన్నా ఏమని అన్నప్పుడు అమ్మలాగా నువ్వు చూసినావు అనుకో, ధర్మంని ఏమని అన్నప్పుడు కోపం వస్తుంది. నాకు ఈ రెండు ఒకటే కాబట్టి అలా రిప్లై ఇస్తాను అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే, మనకి రూట్స్ తెలుసు అనుకో అన్న, సనాతన ధర్మం బేసిక్స్ రూట్స్. ఇప్పుడు ఎవడో ఒకటి చిన్న నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, పుట్టిగా గురువులు అయిపోతున్నారు, ఎవరు చెప్తే వాడు. ఇప్పుడు ఈవెన్ నన్ను కూడా గురువు గారు అంటారు. అరే గురువు అనే వర్డ్ని బూతులు చేయకుండా నేను చెప్తా కామెంట్స్లో. ఎందుకు అని అంటే ఆ వర్డ్ వేరు. జ్ఞానం ఇచ్చేవాడు గురువు, అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. కానీ ఇంకా నేను ఆ స్టేజ్లో లేను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్కరిని గురువులని చేస్తున్నారు అన్నట్టు. నిజంగా వాడిని గురువులాగా స్వీకరించాలి అని అంటే సనాతన ధర్మం బేసిక్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఎందుకంటే ఫౌండేషనే బేసిక్స్లో ఉంటుంది, రూట్స్లో. ఇది లేదనుకో వాడు ఎంత తోపు పని చేసినా సరే వాడిని వదిలిపెట్టేయాలి. అందుకే మనకి గురువులో రకాలు ఉంటారు. వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని. మీరు లాస్ట్ రెండిట్లో చూస్తే
పరమ గురువు ఉన్నారు, నిషిద్ధ గురువు ఉన్నారు. నిషిద్ధ గురువుని కూడా గురుస్థానంలోనే పెట్టిరు. నిషిద్ధ గురువు అంటే అంటే నా అంటే సబ్జెక్ట్ వేదంలో చెప్పిన ధర్మాన్ని ఉన్నట్టు ఎవడైతే చెప్తాడో పరమ గురువు. వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించి వాళ్ళకి నచ్చినట్టు ఎవడైతే చెప్పుకుంటాడో నిషిద్ధ గురువు. సో ఇక్కడ బేసిక్స్ అర్థం అవ్వాలంటే మనం పట్టుకోవాల్సింది పరమ గురువుని. అప్పుడు మనకి ధర్మం అమలాగా కనిపిస్తుంది. ఇప్పుడు నిషిద్ధ గురువు ఉంటాడు, వాడు ఎట్లా అంటాడంటే ఆ టైంలో మోడర్న్ డే లాజిక్ ఎలా అయితే లింక్ చేయాలో జనాలను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు నిషిద్ధ గురువులు. ఎందుకంటే ఈవెన్ విష్ణుమూర్తి అయినా సరే వేదానికి లోబడే ఉంటారు తప్ప వేదాన్ని అతిక్రమించి ఆయన ఉండరు. ఎక్కడ కూడా మనకి చెప్పరు విష్ణుమూర్తి ఇదేబో శాస్త్రాస్ అని చెప్పరు. విష్ణుమూర్తియే సాక్షాత్తు వేద స్వరూపమే విష్ణుమూర్తి. అంటే దాన్ని అతిక్రమించి ఆయన ఎలా ఉంటారు? కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నిషిద్ధ గురువులు వేదమే కాదు దాన్ని అతిక్రమించి అని చెప్తున్నారు అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, మోడర్న్ డే లాజిక్ ని వీళ్ళు పట్టుకుంటారు అన్నట్టు. జనాలకు కూడా ఏంటి ధర్మం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ధర్మం చెప్పామనుకో అన్న ధర్మం ఎప్పుడూ అర్థం అవ్వదు, అర్థమైనట్టు అనిపిస్తుంది. కానీ ధర్మంలో ఉండే సూక్ష్మం చెప్పాలి, అంటే సోల్. ఆ సోల్ చెప్పినప్పుడు ధర్మం మీద వీడికి విశ్వాసం అనేది పెరుగుతుంది. ఈ సోల్ ఎప్పుడైతే తర్కంగా అంటే లాజికల్గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు రాముడే ఉన్నారు, సీతమ్మని దూరం పెట్టారు అని అంటుంటారు. ఎందుకు దూరం పెట్టారు, అందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏంటి, ఇది మన లైఫ్కి ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నప్పుడు రాముడు ఏ స్థాయిలో ఉన్నారు, సీతమ్మ రాముడు ఎందుకు క్వశ్చన్ చేయలేదని అర్థమవుతుంది వెళ్ళమన్నప్పుడు. కానీ చాలా మంది ఇక్కడ డిస్కనెక్ట్ అవుతారు అన్నట్టు, ధర్మం మాత్రమే వింటారు. వీళ్ళకి బాగుంటది, కట్టర్ హిందువులు అని చెప్పుకోవడానికి బాగుంటది, జై శ్రీరామ్ అనడానికి బాగుంటది. కానీ ఎవడన్నా వచ్చి క్వశ్చన్ చేసిండు అనుకో అన్న వీడు డౌట్ లో పడతాడు. ఎందుకంటే సోల్ తెలియదు కాబట్టి. అవతలోడు మనని ఎప్పుడు అటాక్ చేస్తాడు, పక్క రిలీజియన్ వాళ్ళంటే మనకి సోల్ తెలియదు కాబట్టి ఆ సోల్ని అటాక్ చేస్తారు అన్నట్టు. కాబట్టి వీడికి అమ్మ మీద ఉండే విశ్వాసం ధర్మం మీద ఉండలేదు. సో ధర్మం అర్థం అవ్వాలంటే ధర్మము అర్థం అవ్వాలి, ధర్మంలో ఉండే సూక్ష్మము అర్థం అవ్వాలి. అది తర్కంగా లాజికల్ గా అర్థం చేసుకోవాలి. మన లైఫ్ లో ఇది ఉంటే మన లైఫ్ ఎంతో బాగుంటది, అప్పుడు మాత్రమే ధర్మం పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఇలా ఎవరికైతే అర్థమవుతుందో వాడు ఎప్పుడు ధర్మాన్ని వీడిపోడు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో లాజిక్, మ్యాజిక్, సమ్ సార్ట్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ఇట్లా మనం మాట్లాడితే ఒక క్వశ్చన్ ఏంటంటే హిందుత్వం బేసికల్గా మాది మతం కాదు, మాది ఒక ధర్మం అని చెప్పి మనము గట్టిగా మాట్లాడుతాం. కొంచెం క్లారిటీగా కావాలి జనాలకి, ఇది లోపలికి పోవాలని అంటే మతం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, ఇది ఫ్యాక్చువల్గా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అసలు శరీరం అంటే ఏంది, వేసుకున్న డ్రెస్ ఏంది, నీ లోపల ఉన్న ఆత్మ ఏంది. అవును. సో మనకి ప్రపంచంలో రెండే కనిపిస్తాయి, ధర్మము మతము. ధర్మము అంటే దారి చూపేది అని, మతము అంటే మతి నుంచి పుట్టింది అని. ఇప్పుడు మతము అంటే చాలా మందికి ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం ఇవే కనిపిస్తున్నాయి. కానీ సనాతన ధర్మంకి ప్రామాణికం ఏంటి, వేదం. వేదం చెప్పింది ధర్మం కదా. అందుకే కదా శివుడి వాహనం ధర్మం. అంటే నందిని మనము ధర్మస్వరూపంగా చూస్తాం. ఎందుకంటే ప్రతి యుగము ఒక యుగం 4 పాదాల మీద నడిచింది, ఒక యుగం 3 పాదాల మీద నడిచింది, కలియుగానికి వచ్చినప్పుడు ఒకటే పాదం మీద నడిచింది. సో నందిని మనం ధర్మస్వరూపంగా చూస్తాం అన్నట్టు. ఈ ధర్మం మనకి ప్రామాణికం. ఇది చెప్పేది ఏంటంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని. మతంలో ఏముంటది, వాళ్ళకొకరు చెప్పారు, వీళ్ళది రాసుకున్నారు. మన దగ్గర అట్లా ఉండదు. ఎందుకంటే ఎవరో ఒక వాయిస్లో వచ్చింది, తను రాసుకున్నాడు, దాన్ని క్వశ్చన్ చేయలేదు. కానీ ధర్మంలో మీరు చూస్తే భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో జరిగిన సంభాషణ సాక్షాత్తు విష్ణుమూర్తి. భగవాద్ అని అంటారు, వాద్ అని అంటే డిస్కషన్. సాక్షాత్తు పరిపూర్ణ అవతారమే వచ్చింది. ఈయననే వచ్చి అర్జునుడికి చెప్పినప్పుడు అర్జునుడు గుడ్డిగా వినాలి కదా. మరి భగవద్గీతలో అర్జున వాచ అని ఎందుకుంది అంటే అర్జునుడు మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నాడు, వ్యక్తం చేసాడు. సనాతన ధర్మంలో క్వశ్చన్ చేసే రైట్ ఉంది, అది భగవంతుడినైనా సరే. వేరే దాంట్లో మీకు అది కనబడదు. ఎందుకు అని అంటే అది ఒకటి నుంచి పుట్టింది కాబట్టి వాడు ఎట్లా చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి. ఒక చిన్న క్వశ్చన్, అంటే మీది నాది సినర్జీ బాగా కలుస్తుంది కాబట్టి క్వశ్చన్ చేసే తత్వము సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే మనకి ఇచ్చిండు కాబట్టి కురుక్షేత్ర సాక్షిగా అందరినీ క్వశ్చన్ చేస్తాం, అన్నిటినీ క్వశ్చన్ చేస్తాం అని చెప్పి అలా ఆ క్వశ్చనే ధర్మం అయిపోయిందా అని చెప్పి మాట్లాడతారు. సో దీని మీద మీరు ఏమని చెప్తారు? అంటే న్యాచురల్గా ఐ మీన్ దిస్ ఈజ్ జస్ట్ డిస్కషన్ అని నేను అంటున్నా, యాత్ర అని అంటున్నా. ఈ యాత్ర చాలా క్లారిటీగా అప్రహెన్షన్స్ ఎంతమందికి ఎంత తొలగిస్తే అంత బెటర్ అని నేను అనుకుంటున్నా ప్రమోద్ భాయ్. సో నేను ఒక నిజ జీవితంలో వచ్చే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నా, ఎట్లా అంటారు? సో ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని ఉంటుంది. ఇక్కడ ఏంటి, క్వశ్చన్ చేయడం వేరు, పరిప్రశ్న చేయడం వేరు. క్వశ్చన్ చేయడం అంటే అవతలకి ఎంత తెలుసా అని క్వశ్చన్ చేయడం, అప్పుడు ఈగో ఉంటుంది అన్నట్టు, అహంకారం ఉండదు. పరిప్రశ్నతో క్వశ్చన్ చేయడం అంటే భక్తితో క్వశ్చన్ చేయడం, నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు తెలిసిందే కాకుండా నీ దగ్గర ఏమైనా తెలుసుకోగలుగుతానా అని చేసేది పరిప్రశ్న.
అందుకే భగవద్గీతలో ఇది ఉంటుంది, పరిప్రశ్న అనే వర్డ్ ఉంటుంది అన్నట్టు. ప్రశ్న ముందు పరి అనే పదానికి అర్థమే లేదనుకో అన్న, ఎవడంటే వాడు ఏది పడితే అది క్వశ్చన్ చేస్తాడు. అట్లనే అర్జునుడు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తా ఉన్నాడు అనుకో అన్న, కృష్ణుడు ఏం చెప్పాడు, దొబే అంటాడు. కానీ అక్కడ పరిప్రశ్న చేశాడు, అంటే భక్తితో క్వశ్చన్ చేశాడు. భాగవతము వచ్చింది అట్లనే. ఎక్కడ వ్యాసుడికి నారదుడికి మధ్యలో జరిగిన సంభాషణ భాగవతం, అప్పుడే రాయడం జరిగింది అన్నట్టు. రామాయణం తీసుకుంటే వాల్మీకి మహర్షి నారదుడికి జరిగిన సంభాషణ. అందుకే మీరు వాల్మీకి మహర్షి రామాయణంలో ఫస్ట్ శ్లోకం చూస్తే ఇదే ఉంటది, తపః వాక్కాయ నిరతం తపస్వి వాగ్విధాంవరం నారదం పరిప్రపచ్చ వాల్మీకి మునిపుంగవం అని ఉంటది. నారదం పరిప్రపచ్చ అని ఉంది. అంటే మళ్ళీ చూడండి, పరిప్రశ్న. వాల్మీకి మహర్షి నారదుడిని పరిప్రశ్న చేస్తున్నారు, భక్తితో క్వశ్చన్ చేస్తుండే కాబట్టి నారదుడు అక్కడికి వెళ్ళారు, ఆయనకి చెప్పారు 100 శ్లోకాల్లో రామాయణం నిమాల మంత్రంగా. సో మన దాంట్లో పరిప్రశ్న ఉంటుంది. ప్రశ్న చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళు ఇప్పుడు బయట మనకు కనిపిస్తూ ఉంటారు కదా, విశ్వాసం లేకుండా ప్రశ్న చేసేవాడు, విశ్వాసంతో ప్రశ్న చేసేవాడు పరిప్రశ్న చేస్తాడు భక్తితో. సో ఇది మన దాంట్లో ఉంది. అందుకే మీరు ఎక్కడ చూసినా సరే అవసరం ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం ఇస్తారు. ఇప్పుడు ఎవడైతే ఈగోతో క్వశ్చన్ చేస్తున్నాడు, అహంకారంతో క్వశ్చన్ చేస్తున్నాడు, వాడికి ఎవడో ఆన్సర్ ఇచ్చినట్టు మన దగ్గర చరిత్రలో ఉండదు. దాని యక్ష ప్రశ్నలు అంటే 2 రకాలు ఉన్నాయి, ఈగో ఒకటి ఉంది, ఒకటి డౌట్ తో ఉన్నది, ఇంకొకటి మనని హేళన చేయకుండా. ఇప్పుడు అక్కడ అర్జునుడికే ఎందుకు పెట్టారు? మొత్తం పాండవులు 5 మంది, మరి 5 మందిని కూర్చోబెట్టి చెప్పొచ్చుగా భగవద్గీత, అర్జునుడికే ఎందుకు చెప్పారు? సమర్పించుకున్నాడు ఆయన కాదు, అర్జునుడు పరిప్రశ్న చేసే స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఎందుకు అని అంటే అందరూ క్లారిటీతోనే వచ్చారు యుద్ధానికి, కానీ యుద్ధంలోకి రాగానే అప్పటి వరకు కనపడని అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ రిలేషన్ అర్జునుడికి గుర్తొచ్చింది. మిగతా 4 పిచ్చ క్లారిటీతో ఉన్నారు, ఏదైనా యుద్ధమే చేయాలి అని. కానీ అర్జునుడు సంశయంలో పడ్డాడు. క్లారిటీ ఉన్నోడికి జ్ఞానం ఇచ్చాడు అనుకో అన్న, వాడు పరిప్రశ్న చేస్తాడా? చెప్పింది గుడ్డి వింటాడు. అప్పుడు లోకానికి ఏమైతుంది, ఇది ఒక మతం లాగా వెళ్ళిపోతుంది. క్వశ్చనింగ్ లేదు కాబట్టి, గుడ్డిగా వింటున్నాడు కాబట్టి. అర్జునుడిని ఎందుకు సెంటర్ లాగా పెట్టుకున్నారని అంటే, సంశయంలో పడ్డోడికి నువ్వు జ్ఞానం ఇచ్చావు అనుకో అన్న, వాడు పరిప్రశ్న చేస్తాడు కాబట్టి అర్జునుడికి చెప్పారు. మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి. మతం తీసుకుందాం, మతము అని అంటే ఏంటి, ఒక మతి నుంచి పుట్టింది అని, అంటే ఒకటి థాట్ ప్రాసెస్ నుంచి పుట్టింది అని. మనకేంటి ముస్లిము, క్రిస్టియన్ ఇవే కనిపిస్తున్నాయి చాలా మందికి. కానీ ఆదిశంకరాచార్య రాకముందు భారతదేశంలోనే 72 అవైదిక మతాలు ఉంటుండే. వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించకుండా ఫాలో అయ్యేది ధర్మం. వేదంలో చెప్పిన ధర్మాన్ని వాడికి నచ్చినట్టు అర్థం చేసుకొని సపరేట్ అయ్యి ఒక సెక్ట్ లాగా ఫామ్ అయ్యేది మతము. అంటే మతం ఆల్రెడీ భారతదేశంలో ఉంది, ఎందుకంటే వేదంలో ఒకటి చెప్తే బుద్ధిజం సపరేట్ అయిపోయింది, జైనిజం సపరేట్ అయిపోయింది, చారువాకులని సపరేట్ అయ్యారు. ఇట్లా డిఫరెంట్ 72 అవైదిక మతాలు వచ్చినాయి. మరి వాళ్ళతో ఆదిశంకరాచార్య డిబేట్ చేసి అసలు వేదంలో చెప్పింది మీరు అనుకుంటుంది కాదు ఇది అని చెప్పారు. అందుకే బుద్ధిజం తట్టుకోలేక పారిపోయింది భారతదేశంలో నుంచి. లేకపోతే ఇప్పుడు మీరు నేను కూడా బొట్టు పెట్టుకోకుండా బుద్ధిజం లాగానే ఉండేవాళ్ళం, బుద్ధిస్ట్ లాగా ఉండేవాళ్ళం అన్నట్టు. సో ఇది వేదంకి ఇక్కడ ఈ భారతదేశం మీద ఉండే ఇంపార్టెన్స్ అన్నట్టు. సో మన దగ్గర మతాలు ఉంటాయి, సో బయటవి కూడా మతాలు. ఎందుకంటే మీరు ఇందాక నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, వాళ్ళకి ఒకటి వినిపించింది, వీళ్ళు రాసుకున్నారు. అయితే మతానికి ధర్మానికి ఉండే పెద్ద డిఫరెన్స్ ఏంటి తెలుసా? మతం ఉంటుంది, వాళ్ళు ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటారు, ధర్మం ఉంటుంది, ఎక్స్పాండ్ అవ్వాలి అనుకోదు. అందుకే ఆదిశంకరాచార్య ఏం చేశారు, 1200 years బ్యాక్ అఖండ భారత్ ఉన్నప్పుడు మరి 4 పీఠాలు పెట్టినప్పుడు భారతదేశం బయట కూడా పెట్టొచ్చుగా, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో పెట్టొచ్చు, బంగ్లాదేశ్లో పెట్టొచ్చు. బంగ్లాదేశ్ మొన్ననే కదా సపరేట్ అయింది, పాకిస్తాన్ కూడా కదా, నేపాల్లో కూడా పెట్టొచ్చు. కానీ ఎందుకు పెట్టలేదు, ఆయన బౌండరీస్ ముందే ఫిక్స్ చేసి పెట్టేశారు. ఎందుకంటే ఈ నేల మీద ధర్మం కాపాడాలంటే ఈ నేల మీదనే పుట్టాలి ఎవడైనా. కాబట్టి మీరు చూస్తే 4 పీఠాలు కూడా గుజరాత్ పీఠం బార్డర్లోనే ఉంటుంది, కేదార్నాథ్ పీఠం బార్డర్లోనే ఉంటుంది, పూరి పీఠం బార్డర్లోనే ఉంటుంది, శృంగేరి మాత్రమే కర్ణాటకలో దట్టు బార్డర్లోనే ఉంటుంది, కానీ అది కనెక్టెడ్ టు రామేశ్వరం. సో 4 బౌండరీస్లోనే ఉన్నాయంటే ఆదిశంకరాచార్యకి ఎంత తెలుసో ఆలోచించండి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది భారతదేశం పరిస్థితి అని. అందుకే ఆ బౌండరీస్ దాటి లోపలికి రావద్దు, ఆ బౌండరీస్ దాటి ఎవడు లోపలికి రావద్దు, మళ్ళీ అవైదిక మతాలు పుట్టొద్దని అక్కడ పెట్టారు అన్నట్టు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనమే ఫారెన్ రూల్ని ఇన్వైట్ చేసినాం ఇండియాలోకి, అది మన ప్రాబ్లం. సో వాళ్ళది ఏంటంటే ఒకడు స్టార్ట్ చేశాడు, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే ఎండ్ అయిపోతుంది, అంతే కదా, ఎవడో వచ్చి ఆక్రమించుకుంటాడు, ప్రమోషన్ ఉండాలి. సో కాబట్టి కన్వర్జన్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రతి దేశం 50 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ నేషన్, క్రిస్టియన్ నేషన్ అయిపోయింది. కానీ భారతదేశం 1000 years అయినా సరే ఫారెన్ రూల్లో ఉన్నప్పుడు, అంటే ఫారెన్ రూల్ అంటే అందరూ బ్రిటిష్ అనుకుంటారు, ముస్లిమ్స్ది ఫారెన్ రూల్ కదా. మరి 1000 years కూడా తట్టుకుంది అని అంటే ఈ నేల మీద ఉండే ఏదైతే ధర్మం మూలం ఉందో అది ఎంత కనెక్టెడ్ అయిపోయి ఉంటారు మన వాళ్ళు, దాని మీద ఎంత విశ్వాసం అనేది ఉంటుంది, ఒక అమ్మలాగా చూసుకున్నారు ధర్మాన్ని. కాబట్టి
అమ్మ మీదకి ఎవడన్నా వస్తే ఎలా అయితే మనం అగ్రెసివ్గా వెళ్తామో ధర్మం మీదకి వచ్చినప్పుడు అలానే అగ్రెసివ్గా వెళ్ళి కాపాడుకున్నారు కాబట్టి ఈ ఒక్క నేల మీద ఇంకా ధర్మం అనేది నించుంది. ఇప్పుడు మీరు బౌండరీస్ అన్నారు, దాని తర్వాత ఫారిన్ ఇన్వేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది మదిలో, ఏందనంటే మనం ఇక్కడికే పరిమితం అయిపోయాం. బట్ కొన్ని ధర్మాలు అనుకోండి, ధర్మాలు అయితే కావు, మా మతమే అని చెప్పుకుంటారు వాళ్ళు, మతాలన్నీ మొత్తం ప్రపంచ దేశాలలో పాకినాయి. అంటే మళ్ళీ క్రెడిబిలిటీ ఎవరికి ఉన్నది, ఎవరికి లేదు, మనకు లేదా? మనం ఇన్ని కంట్రీస్లలో ఉన్నాం, ఇది ఒకటే కంట్రీస్ ఉన్నది. మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది ఒకటే దేశం కదరా, మనకు అవును కాపాడుకోవాలి కదరా అన్న ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. ఎందుకు అయిందంటారు ఇట్లా? చాలామందికి వచ్చే ప్రశ్నలల్లో ఒక చిన్న ప్రశ్న నేను ఇస్తున్నాను మీకు. ఇప్పుడు ఆది శంకరాచార్య 1200 years బ్యాక్ వచ్చారన్న. కంచిపీఠం ప్రకారం అయితే 2500 years బ్యాక్ అని చెప్తారు. మన ధర్మం స్ప్రెడ్ అవ్వాలి అని అనుకో అన్న, ఇంకో మతాలు పుట్టకుండా చేయొచ్చు మన ఋషులు, చేయగలిగే వాళ్ళే కదా, కానీ ఎందుకు చేయలేదు? నేలకి కూడా ఒక కర్మ ఉంటది, మనిషికి ఎట్లా ఉంటుందో ఆ నేల కూడా కర్మ అనుభవించాలి. అప్పుడే కదా అధర్మం పెరిగినప్పుడు, భూదేవి బాధపడ్డప్పుడు విష్ణుమూర్తి అవతారం వస్తుంది. సో మీరు ఆలోచించండి, స్ప్రెడ్ చేసే థాట్ మనకి లేదు. ఎందుకంటే ఒక పక్కన బౌండరీ పాకిస్తాన్ ఉంటుంది, ఇటు పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది. స్ప్రెడ్ చేద్దామని అనుకున్నారా? ఎందుకు అంటే అక్కడ స్ప్రెడ్ చేసినా సరే వాళ్ళు రూట్స్కి కనెక్ట్ అయి ఉండరు. ఇప్పుడు వాళ్ళ రూట్సే వాళ్ళు డిస్కనెక్ట్ అయినప్పుడు మన రూట్స్తో ఎలా కనెక్ట్ అయి ఉంటారు? ఇంకొకటి కృష్ణుడు ఏం చెప్తారు తెలుసా, కలియుగం ఎట్లుంటుంది అని అంటే, ఎవరి దగ్గరికి పోతే పూజలు చేయాల్సిన అవసరం లేదో అని పట్టుకుంటారు. సో ఇట్లా ఉన్నప్పుడు మన దగ్గరే మొత్తం వైదిక పద్ధతి ఉంటుంది. మోడర్న్ డే రిలీజియన్స్ ఇవన్నీ ఎట్లుంటాయి? పూజలు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రార్థన చేస్తే చాలని ఒకరు చెప్తారు, ఇంకొకటి చెప్తారు. అప్పుడు వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారు? దానికే, ఏదైతే షార్ట్ కట్ ఉంటుందో అదే. కాబట్టి అవి అట్లా ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే ఇక్కడే ప్రిజర్వ్డ్ నాలెడ్జ్ ఉంది. రేపు పొద్దున ప్రపంచంలో మొత్తం ప్రాబ్లం వచ్చినా సరే భూమిని కాపాడడానికి, మళ్ళీ ధర్మదేని భారతదేశంలో నించోడానికి ఈ నేల మీదనే పుడతాడు విష్ణుమూర్తి. కరెక్ట్, అంతే, ఇంకొక ఆప్షన్ లేదు. ప్రపంచాన్ని కాపాడాలన్నా అది భారతదేశంతోనే సాధ్యం, ఇంకొక ఆప్షన్ లేదు. ఆ భాగ్యం మనకే ఉంది. అందుకే 1000 years నుంచి ఉందన్న, లేకపోతే ఏది సర్వైవ్ అయింది చెప్పండి? కరెక్ట్. ఇప్పటిదాకా మీరు మాట్లాడుతుంది నేను జస్ట్ డాట్స్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆ నాలెడ్జ్ మనకే ఉంది, ఆయన చెప్పినా అర్థం కావాలంటే కూడా అది మనకే అర్థం కావాలి గిరీష్ అని చెప్పి మీరు చెప్పిండ్రు. సో వెన్ ఇట్ కమ్స్ టు ది క్వశ్చన్ ఆఫ్ నాలెడ్జ్ అననే ఒక పదం మనం మాట్లాడితే, వేదం అననేది వేదాలు, నాలెడ్జ్ ఆర్ ఈక్వాలిటీ, ఉపనిషత్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఇందులో 2-3 చిన్న ప్రశ్నలు సబ్ డివిజన్స్లో వేసుకుందాం. ప్రమోద్ భాయ్, అసలు వేదం ఫస్ట్ ఏందనంటే, వేదాలు ఉపనిషత్తులు అంటే ఏంది, ఇన్నెందుకు ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మతం తీసుకుంటే ఫలానా ఇది మా ఒక బుక్కు, ఈ బుక్కులనే మేమంతా జీవన శైలిని రాసుకున్నాము, ప్లస్ దేవుడు మాకు ఏం చెప్పిండో కూడా రాసుకున్నాము, ఇదంతా ఫైన్. బట్ ఇక్కడ ఒక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఉపనిషత్తులు, మళ్ళా ఎఫ్ఎక్యూస్ కింద గీతా బోధన ఒకటి, ఇదంతా. సో దీన్ని మీరు ఎట్లా డివైడ్ చేస్తారు? నా ఫస్ట్ క్వశ్చన్. నా సెకండ్, అంటే ఒకటేసారి అడుగుతున్నా సో దట్ మీరు ఫ్లోర్ని ఎట్లా డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇన్ని బుక్స్ ఏంది, సెకండ్ ఏంటంటే ఈ వేదం ఎవరు నేర్చుకోవాలా? మళ్ళీ గిరీష్ గారు నేర్చుకోవచ్చా? గిరీష్ గారికి కెపాసిటీ ఉందా? లేకపోతే ఒక దీనికి ఏదైనా ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందా ఇదంతా? చిట్టి తల్లి చిత్రగుప్తుడు ఆల్రెడీ రాసుకునే వీడికి మనం పుట్టిన మా భూమి మీద అని అనేది ఇది ఒక క్వశ్చన్. సో ఈ అప్రహెన్షన్స్లలో మీ ఆలోచన ఎట్లా పెనిట్రేట్ అవుతుంది ఇలా? సో మనకి శృతి స్మృతి పురాణం అని మనకి ప్రామాణికంగా చెప్తారు అన్నట్టు, మనకు అందుకే ఉంటుంది శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అని చెప్పి. సో శృతి అంటే వేదం, వాక్రూపంలో ఏదైతే వినిపించిందో దాన్ని ఋషులు వాళ్ళ కంటిన్యూస్గా వాళ్ళ శిష్య పరంపరలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. దీన్ని అనుసరించి స్మృతి ఉంటుంది, ఎందుకంటే వేదాలు అందరికీ అర్థం అవ్వవు కదా. సో అందరు వేదాలు నేర్చుకోలేరు కూడా, దానికి ఒక అర్హత కావాలి. అర్హత అంటే డిస్క్రిమినేషన్ కాదు, అర్హత అంటే ఇప్పుడు ఒక జాబ్ రావాలంటే ఏ అర్హత లేకుండా ఇయ్యడు కదా ఎవడు, జాబ్ డిస్క్రిప్షన్. సో అట్లనే ఇక్కడ కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటే ఇది ఎవరు నేర్చుకోవాలని. ఇవి అర్థం కానప్పుడు ఇది చదువుకోవచ్చు, లేదు ఇది కూడా లేదు, మళ్ళీ మనం పురాణ ఇతిహాసాలు చదువుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే వేరే యుగాలలో వేదం ఒకటే ఉంటుండే, దాన్ని వ్యాసుడు ఏం చేశారంటే కలియుగానికి వచ్చేటప్పటికి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎందుకు అని అంటే వేరే యుగాలలో ఇప్పుడు ద్వాపర యుగం తీసుకుంటే మనుషుల సంఖ్య
వందల సంవత్సరాలని చెప్తారు. త్రేతాయుగం తీసుకుంటే వేల సంవత్సరాలు, కృతయుగం తీసుకుంటే లక్షల సంవత్సరాలు, కలియుగానికి వచ్చేటప్పటికి పదుల సంఖ్యకి పడిపోతుంది అన్నట్టు మెల్లిమెల్లిగా. సో ఇప్పుడు ఒక వేదం నేర్చుకోవాలి అని అంటే కలియుగంలో చెప్తాను ప్రాసెస్ 12 to 15 years పడుతుంది అన్న. వాడు ఇంకా తోపు అనుకో నాలెడ్జ్లో 7 yearsలో నేర్చుకుంటాడు వేదం, ఒక వేదం. సో ఇప్పుడు 4 వేదాలు వీడే నేర్చుకోవాలనుకో అన్న, 12 years యావరేజ్గా వేసుకున్నా వాడి లైఫ్ టైంలో 11th year 8th year ఉపనయన సంస్కారం అయినాక 48 years లెక్క పెట్టుకోండి. అంటే వాడు దాదాపు 59 years ముసలుడు అయిపోతాడు. దాన్ని ఎప్పుడు అనుష్ఠానంలో పెట్టుకుంటాడు, దాంతో జీవనం ఎప్పుడు ఇది చేస్తాడు, ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తాడు, కావదు కదా. కాబట్టి వేదం 4 partsగా డివైడ్ చేశారు. ఎందుకంటే మనిషి బుద్ధి క్షీణిస్తూ ఉంటుంది, ఆలోచన విధానము తగ్గుతుంది, ఆయుష్ తగ్గి ఉంటుంది. కాబట్టి 4 partsగా డివైడ్ చేశారు. అట్లనే ఉన్న ఒక పురాణాన్ని 18 పురాణాలుగా చేశారు అని చెప్తారు అన్నట్టు. ఆల్రెడీ ఒకటే ఉన్నాయి మనకి, దీన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చారు కలియుగానికి వచ్చేటప్పటికి. అందుకే వ్యాసుడు అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక మనిషి అనుకుంటారు. వ్యాసుడు అనేది ఒక పీఠం. ఇప్పుడు ఆదిశంకరాచార్య పీఠాలు ఉంటాయి, దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదిశంకరాచార్య స్వరూపంగానే చూడమని చెప్పారు ఆదిశంకరాచార్య. అట్లనే వ్యాసుడు కూడా ఒక పీఠం అన్నట్టు. మనకి ఎవ్రీ మహాయుగానికి ఒక వ్యాసుడు వస్తారు. ఈ మహాయుగానికి వ్యాసుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడు అని. సో ఈయన విభాగం చేశారు అన్నట్టు, వేద విభాగం ఇదంతా. మనకి ఒకటి ఉండొచ్చు కదా అని అంటే ఒకటి నేర్చుకునే స్థితిలో మనం లేము. కంచి పరమాచారి ఏం చెప్తారు తెలుసా, కలియుగంలో 18 seconds ఎవడైతే ఒకే పని మీద తదేకంగా ధ్యాస పెట్టి ఉంటాడో, 18 సెకండ్లు, నిమిషాలు కూడా కాదు, 18 seconds 50 years బ్యాక్ చెప్పిండు దాదాపు. కంచి పరమాచార్య నడిచే దేవుడు అని చెప్తాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచి పీఠాధిపతి. ఆయన చెప్పారు 18 seconds ఎవరైతే ఒకే పని మీద తదేకంగా ధ్యాస పెట్టి చేస్తాడో వాడు మహానుభావుడని, నియంత్రణ కోల్పోకుండా. 18 seconds కూడా కలియుగంలో మనము ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వేదం వాడు నేర్చుకుంటాడా? నేర్చుకోవాలంటే ఎంత అనుష్ఠానం కావాలి, ఎంత నిష్ట కావాలి, చంచలం మనసు. సో ఇది ప్రాబ్లం. అందుకే ఉన్న ఒకదాన్ని ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు పురాణాలు కూడా 18గా ఎందుకు డివైడ్ చేసిరు అని అంటే, మీకు పురాణాల్లో కూడా తీసుకుంటే సంభాషణనే కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మత్స్య పురాణం ఉంటుంది, మీరు ఆ చాప్టర్స్ చూస్తే మత్స్యావతారంలో ఉండే విష్ణుమూర్తిని స్వయంభూవం అని అడుగుతూ ఉంటారు. భాగవతం తీసుకుంటే శుకబ్రహ్మని పరీక్షిత్ మహారాజు మధ్యలో జరిగిన సంభాషణ, ఈయన అడుగుతూ ఉంటారు, ఆయన చెప్తా ఉంటారు. ఇట్లా ఉంటుంది అన్నట్టు మనది. సో ఇవన్నీ ఒక దగ్గర పెట్టారనుకో అన్న, అప్పట్లో పాడ్కాస్ట్ సింపుల్గా. సో ఇప్పుడు ఇందులో మీరు భాగవతం తీసుకుంటే 18,000 శ్లోకాస్ ఉంటాయి. స్కాంద పురాణం తీసుకుంటే దాదాపు 80 నుంచి 88,000 శ్లోకాలు ఉంటాయి. అట్లా అన్ని పురాణాల్లో కలిపితే ఎన్ని లక్షల శ్లోకాలు అవుతాయి? అవన్నీ ఒక మనిషికి సాధ్యం అవుతుందా నేర్చుకోవడం? కాదు కదా. అందుకే డివైడ్ చేశారు అన్నట్టు మన మంచి కోసం. కానీ అంత డివైడ్ చేసినా కూడా ఆఖరికి కృష్ణుడు వచ్చి కలియుగం ముందు 700 శ్లోకాల్లో భగవద్గీత కూడా అన్ని ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత అలా చెప్తే అది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో మన మంచి కోసం డివైడ్ చేశారు, కానీ దాన్ని అది మనం వాడుకోలేకపోతున్నాం అన్నట్టు. ఈవెన్ రామాయణం మీరు తీసుకున్న 24,000 శ్లోకాలు, మహాభారతం ఉంటుంది 1,00,000 శ్లోకాలు. సరే ఇప్పుడు వీళ్ళందరూ అంటుంటారు ఫిక్షనల్ స్టోరీస్ అంటారు అనుకో అన్న. ఒక సినిమా ఫిక్షనల్ స్టోరీ ఉంటుంది, 3 గంటల్లో తీయచ్చు, వాడు 6 నెలలు కష్టపడతాడు. 1,00,000 శ్లోకాలు రాస్తాడా ఒక సినిమా 3 గంటలు తీయడానికి? రాయడు కదా. మరి వ్యాసుడికి ఏం అవసరం 1,00,000 శ్లోకాలు రాయడానికి, టైం వేస్ట్ చేసుకోవడానికి? మోక్షమే ఇంపార్టెంట్. సనాతన ధర్మం అంటే తపస్సు చేసుకుంటూ కూర్చుంటే వ్యాసుడికి మోక్షం ఇవ్వడా? ఇస్తారు. మరి ఎందుకు ఆయన ఆప్షన్ ఎంచుకోకుండా మనకి జ్ఞానం ఇద్దామని? మీరు నాతో పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా అర్జునుడు పాండవుల దగ్గరకు వచ్చి నువ్వు నన్ను నా లోపల విలీనం అయిపో, నన్ను భక్తుని లెక్క చేసుకో, అయిపోతుంది, యుద్ధం చేయి, భయంకరంగా చేయి అని చెప్పడు కదా. సో ఆబ్వియస్లీ మీరు చెప్పింది కరెక్టే. సో ఇక్కడ ఎక్కడ ఇది ఉండదు, మన మంచి కోసమే అన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చారు. మనకి ఏం కావాలి ఇప్పుడు ధర్మం అర్థం సింపుల్గా అర్థమైపోవాలి అని అంటే రామాయణం నేర్చుకోమని చెప్తారు. 24,000 శ్లోకాల్లో ఉంటుంది రామాయణం, కానీ బ్రహ్మదేవుడు రాసిన రామాయణం 100 కోట్ల శ్లోకాల్లో ఉంటుంది, 100 crores ఆఫ్ శ్లోకాస్లో ఉంటుంది. దేవతలకు కూడా 100 కోట్ల శ్లోకాలు చదవడం కష్టం అని చెప్పి 1 కోటి శ్లోకాలకి దేవతలకి ఇస్తే 1 కోటి శ్లోకాలు మనిషికి కూడా కష్టం కాబట్టి 24,000 శ్లోకాల్లో మనకి ఎంతవరకు లైఫ్ లీడ్ చేయడానికి కావాలో అంతవరకే రాయిపించారు. ఇప్పుడు మహాభారతం 1,00,000 శ్లోకాలు, దీన్ని ఏమంటాం? పంచమ వేదము అని అంటాం. పంచమ వేదము అని అంటే ఆల్రెడీ 4 వేదాలు ఉన్నాక ఇది పంచమ వేదం అయ్యిందంటే దీంట్లో ఎంత జ్ఞానం ఉంటుందో ఆలోచించండి. ధర్మంలో ఉండే సూక్ష్మము, తర్కము అన్ని మహాభారతంలో ఉంటాయి. రామాయణంలో మీకు ఇంత కనపడదు. మీరు మళ్ళీ దాని గురించి అర్థం చేసుకోవాలని అంటే తులసిదాస్ రాసిన రామాయణం అర్థం చేసుకోవాలి. రాముడి లీలలు, దాంట్లో ఉన్న ధర్మం ఏంటి, ధర్మ సూక్ష్మం ఏంటి, ఇట్లాంటివి మీకు వేరే వాటిల్లో కనిపిస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ధర్మ సూక్ష్మం అర్థం అవ్వడానికి 1,00,000 శ్లోకాలు ఎప్పుడు ఇచ్చారు? కలియుగంకి వచ్చే ముందు ఇచ్చారు. ఇదైనా మనం నేర్చుకుంటున్నామా? డిస్క్రిమినేషన్ ఉందంటారు, వేదం అందరూ నేర్చుకోవద్దు, బ్రాహ్మణులే నేర్చుకోవాలా అంటారు.
ఇప్పుడు వాళ్ళకే ఆన్సర్ అన్న. వేరే యుగాలలో శూద్రులు కూడా నేర్చుకున్నారు, వేరే వర్ణం వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వాడు ఖచ్చితంగా బ్రాహ్మణుడు అయి ఉంటాడు కదా. ఉపనయన సంస్కారం అయితేనే కదా వేదం నేర్చుకోవాలి. అంటే ఏంటి, వాడి వర్ణం మారింది, డిస్క్రిమినేషన్ లేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి మనకి వర్ణం కాస్త డిస్క్రిమినేషన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కోంటోళ్ళ ఇంట్లో పుట్టా, కానీ నాకు ఉపనయన సంస్కారం ఉంది, కానీ నేను ఉపనయనం చేసుకోలే. అంటే నేను ఇప్పుడు శూద్రుడినే కదా, మరి ఇప్పుడు నాకు రిజర్వేషన్ ఇస్తారా? ఇయ్యరు కదా. మరి నాకేమో కాన్స్టిట్యూషన్ లో వర్ణం ప్రకారం కాన్స్టిట్యూషన్ ని మిక్స్ చేస్తేనేమో నాకు రిజర్వేషన్ రావాలి, మరి నాకు రావట్లేదు. కానీ అక్కడ నువ్వు వర్ణం మారితే నువ్వు బ్రాహ్మణుడు అవ్వచ్చు, నువ్వు బిజినెస్ చేస్తే కొంటుడు అవ్వచ్చు. మీ క్యాన్సర్ నేనే ఇస్తా, పంచమ వేదంలో చెప్పింది కదా, జననంతో కాదు మీ కర్మతో. స్కంద పురాణంలో కూడా ఉంటుంది అనుకుంటా, మనుస్మృతిలో కూడా ఉందని చెప్తారు. జన్మనా జాయతే శూద్ర అని చెప్పి, అంటే నువ్వు పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే అని. ఇది ఉపనయన సంస్కారం అయినాక వాడికి రెండవ భర్త అన్నట్టు, అప్పుడు వాడు ద్విజుడు అవుతాడు. సో ఇక్కడ ఏ ఉపనయన సంస్కారం లేకుండా, ఏ గురు ఉపదేశం లేకుండా, ఏ మంత్రోపదేశము లేకుండా, ఏ అనుష్ఠానం నువ్వు చేయకుండా సరే 1,00,000 శ్లోకాల్లో మహాభారతం ఇచ్చి ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి, సో దట్ నువ్వు వేద పాఠశాలలో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. నీ పని నువ్వు చేసుకుంటూ పంచమ వేదమైన మహాభారతం నేర్చుకుంటే ధర్మాన్ని ఎలా కాపాడాలో తెలుస్తుంది. ఇప్పుడు వేద పాఠశాల గురించి మాట్లాడుతుంటారు, అంటే నేను ఎందుకు నేర్చుకోవద్దు అని. సింపుల్, 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు, లేదంటే 11th ఇయర్లో చేస్తారు. గర్భాష్టవం అని అంటారు, అంటే అమ్మ గర్భంలో 9 months 10 months ఉంటాం కదా. సో 7th ఇయర్ 2nd monthలో చేయాలి, లేకపోతే 7th ఇయర్ 3rd month. వాడు పుట్టిన అమ్మ కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడో ఆ మంత్స్ని బట్టి. ఇక్కడ నుంచి 12 years వేసుకోండి అన్న. 11th ఇయర్లో ఉపనయనం అయ్యింది, 8th ఇయర్లో అయింది, లేకపోతే 12 years వేసుకుంటే 20 వస్తుంది ఏజ్. 11th ఇయర్లో చేసుకుంటే ఆల్మోస్ట్ 23-24లో వాడు బయటికి వస్తాడు. బయటికి వచ్చాక వాడి పరిస్థితి ఏంటో వాడికి కూడా తెలియదు, క్లారిటీ ఉండదు ఒక బ్రాహ్మణుడికి. నాకు ఉపాధి దొరుకుతుందా లేదా, ఎందుకంటే బ్రాహ్మణుని చాలా నీచంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏదో సంపాదించుకుంటున్నారు అని అంటుంటారు. మీరు లిటరల్లీ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక మండపాలు పెడతారు, మ్యూజిక్ పెడతారు, అన్నీ పెడతారు, ఆగమన ఉత్సవం చేస్తారు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి. ఆగమన్ ఎక్కడుంది అసలు? గణేష్ నవరాత్రులే లేవు భారతదేశంలో. జనాలను ఏకం చేయడానికి బ్రిటిష్ టైంలో వచ్చింది కదా. సో ఆగమన ఉత్సవం చేస్తారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు. కానీ బ్రాహ్మణుడికి రోజుకి పూజ చేసినందుకు 1000 ఇవ్వమంటే కష్టపడతారు అన్నట్టు. మరి ఇక్కడ కమర్షియల్ ఎవడయ్యా? నువ్వు కమర్షియల్ అయినందుకు బ్రాహ్మణుడికి ఉపాధి పోయింది. ఇప్పుడు బ్రాహ్మణుడు ఎక్కువ అడిగిండు అనుకో అన్న, మీరు కమర్షియల్ అయిపోయింది అంటారు. నీకు కమర్షియల్ ఒకటే కనిపిస్తుంది. నీ ఇంట్లో పూజ చేయాలంటే ఆ బ్రాహ్మణుడు ముందు రోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ తినడు. ఎందుకు అంటే రాత్రిపూట తిన్నాడు అనుకో అన్న, ఆ మలం ఇంకా బాడీలో ఉంటుంది కాబట్టి అది పూజకి అర్హత ఉండదు. కాబట్టి అట్లంత నిష్టగా ఉండే బ్రాహ్మణులు ఉన్నారు. అందుకే ఈ ధర్మం ఇంకా మన భారతదేశంలో ఉంది. వాళ్ళు చేసే అనుష్ఠానం వల్లనే మనం ఇంకా సుఖంగా బతుకుతున్నాం. అధర్మం అనేది పెరగట్లేదు. సో కమర్షియల్ అనే ముందు నువ్వు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు, మన కకృతిని కూడా ఆలోచనలకు తీసుకోవాలని అంటారు. ఇప్పుడు నువ్వు వినాయక చవితి చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా, కళ్ళకి గంతలు కట్టి తీయడం, ఇవన్నీ. నీకు బ్రాహ్మణుడే లేకపోతే కళ్ళకి గంతలు తీస్తారా, లేదంటే నిమజ్జనమైన అవుతుందా? కమర్షియల్ అయింది నువ్వు అనేది బ్రాహ్మణుడిని. అక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఇక్కడ 20,000 బ్రాహ్మణుడికి ఇస్తే అతను రోజు వచ్చి ప్రవచనాలు చెప్తాడు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నీకు ధర్మానికి కాపాడడానికి ఏం కావాలి అవి చెప్తారు. అయ్యవాడికి వద్దు. పూజ కూడా బ్రాహ్మణుడు వచ్చి పూజ చేస్తుంటే ఎంతసేపట్లో అయిపోతుంది గురువు గారు అంటారు. మండదు, ఇక్కడికి ఎందుకు? రామ 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 అని విష్ణు సహస్రనామం చదువుకున్న ఫలితం కలుగుతుంది కలియుగంలో. పూజ గది దగ్గర కూర్చొని ఆఫీస్కి పోవచ్చుగా, అవి చేయడు ఎవడు. కానీ ఇక్కడ అంటుంటారు వీడు ఎంత అనుష్ఠానం చేస్తే 26 సంవత్సరాలు 24 సంవత్సరాలు వాడు ఓన్లీ వేదం నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేశాక వాడు బయటికి వచ్చాక 26-24 ఏళ్ళకి అమ్మ నాన్న కూడా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకేమో ఉపాధి ఉండదు. కానీ పంచమ వేదమైన మహాభారతం ఇంట్లో కూర్చొని నేర్చుకుంటే ఆ 24-25 yearsకి వచ్చేటప్పటికి వీడి శాలరీ ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వచ్చాడు అనుకో అన్న, 1,00,000-2 లక్షలు ఉండదు ఉంటుంది. మరి ఇప్పుడు ఎవడి లైఫ్ ఎక్కువ కాంప్లికేటెడ్? బ్రాహ్మణుడి లైఫ్ కాంప్లికేటెడా, పంచమ వేదం ఆయన ఏ ఉపనయన సంస్కారం లేకుండా ఇంట్లో కూర్చున్నోడి లైఫ్ కాంప్లికేటెడా? ఇక్కడ ఆడికి 1,00,000 రూపాయలు వస్తుంది కానీ పెళ్లి చేస్తారు, పిల్లనిస్తారు. ఇప్పుడే బయటికి వచ్చాడు, సంపాదిస్తాడో లేదో తెలియక ఈయనకి పిల్లని కూడా ఇయ్యారు. ఇది పరిస్థితి. సో డిస్క్రిమినేషన్ లిటరల్లీ వేరే వాళ్ళు బ్రాహ్మణులకి చేస్తారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు బయటికి మాత్రమే ఏదో సింపుల్గా అనిపిస్తున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు ఇంట్లో ఎంత కష్టపడతారు, నిత్యం అనుష్ఠానం చేయాలి, పొద్దున్న 4:30-5 గంటలకు లేవాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఉంటాయి. వీడి బాగు కోరేది వీడు కాబట్టి వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే ధర్మం అనేది నిలిచి ఉంటుంది. సో డిస్క్రిమినేషన్ ఇన్ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నది నేను చిన్నగా డీకోడ్ చేసి మాట్లాడాలంటే
అజ్ఞానులకు జ్ఞానులకు జరుగుతున్న ఒక భీకర యుద్ధం ఇది. అంతే. అజ్ఞానులకు జ్ఞానులకు ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని అనుకోర్రి, లేదా ఏదో ఒక వీళ్ళ ఆడరికి రాక పాత గజ్జలు అన్నట్టు వీళ్ళ కకృతిని కమర్షియల్ యాంగిల్లో పెట్టేసి ఒక స్టాంప్ వేసి గుద్దుడు తప్ప. ఇంకొకటి ఏంటంటే, ఒక కోమటోడు దగ్గరికి వచ్చాడు అనుకోండి ఎవడైనా, వాడికో సంఘం ఉంటుంది వాడు రియాక్ట్ అవుతాడు. క్షత్రియుడి దగ్గరికి వచ్చారు అనుకోండి, వాడికో సంఘం ఉంటుంది వాడు రియాక్ట్ అవుతాడు, కింద వాళ్ళు రియాక్ట్ అవుతారు. బ్రాహ్మణుడి మీదకి వచ్చారనుకో, వాళ్ళంత స్ట్రాంగ్ ఉండరు, యుద్ధం చేసే మెంటాలిటీతో వాళ్ళు ఉండరు. కానీ ఒక బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకుంటే ఎట్లుంటుందో పరశురాముడు చూపెట్టి ఉచ్చబడుతుంది ప్రతి ఒక్కడికి. బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకున్నంత వరకే అంత బాగుంటుంది. ఒక్కసారి బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకున్నాడు అనుకో, వాడిలో పరశురాముడిని చూడొచ్చు. శిష్యులు కూడా డేంజర్ వెళ్తారు, ఆబ్వియస్లీ వస్తారన్న. లేకపోతే మరి ఎట్లున్నారు భీష్ముడు, మరి అందుకే కవచకుండలధారి కర్ణుడు, ఇప్పుడు విశ్వామిత్రుడు ఉంటారు. ఆయన దగ్గర అస్త్ర సంపద శస్త్ర సంపద మొత్తం ఉంటది. కానీ రాముడికి ఎందుకు ఇచ్చాడు? ఆయన చేయలేడా యుద్ధం? ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగం చేయలేడా? కానీ ఆయన ధర్మం అది కాదు, క్షత్రియుడి ధర్మం అది. సో ఇక్కడ ఎవడు యుద్ధం చేయాలి, మనం ఎవరిని కాపాడుకోవాలి, ఎవరిని కాపాడుకుంటే ధర్మం కాపాడబడుతుంది అనేది మన వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మీరు జ్ఞాని అజ్ఞాని అన్నారు కదా, జ్ఞానం ఇచ్చేవాడు వీడు, అజ్ఞాని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞాని వాడి దగ్గర ఎందుకు వీడికి జ్ఞానం ఉందంటే, వీడికి ఒక గురువు ఉంటాడు కాబట్టి. గురువు అంటే మీనింగ్ ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి. వీడికి గురువు ఉండడు, బొక్కు ఉండదు, కానీ ఏదో ఒకటి మాట్లాడాలి. బ్రాహ్మిన్స్ని టార్గెట్ చేసిరు అనుకో అన్న, కింద 3 వర్ణాల వాళ్ళకి ఏం పని ఉండదు. ఎందుకన్నా ఇప్పుడు వీళ్ళు ఇంత మాట్లాడుతురా? ఆడు శోభనం చేసుకోవాలంటే ముహూర్తం పెట్టాల్సింది బ్రాహ్మణుడు. ఒక ముహూర్తం లేకుండా శోభనం చేసుకోమని చెప్పండి, చేసుకోడు. నమ శివాయ సిద్ధం నమః అని రాస్తే తప్ప వాడు స్కూల్లో జాయిన్ అవ్వడు, అక్షరాభ్యాసం. మరి ఇంకా బ్రాహ్మణుడు లేకపోతే నీ బతుకు లేదు, బ్రాహ్మణుడు లేకపోతే నీ శోభనమే లేదు. వాళ్ళని నువ్వు ఎట్లా తిడతావు? నీ వంశమే లేదు, ఏదీ లేదు. నువ్వు పుట్టిక దగ్గర నుంచి సచ్చేంత వరకు కూడా మళ్ళీ ఆయననే వచ్చి శాంతి పూజలు చేయాలి కదా. సరే ఇక్కడ ఏం కనిపిస్తుంది? కర్మకాండ కూడా చేయాల్సింది మళ్ళీ. ఇక్కడ కర్మకాండ చేస్తారా? ఇంటికి పోయినాక వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? ఇక్కడ ఏదైతే ఈ పూజ చేశారో దాన్ని తొలగించుకోవడానికి, లైక్ ఇక్కడ చేసింది పితృకార్యాలు కదా. వేరే పూజలు అంటే అది వేరేలా ఉంటాయి. పితృకార్యాలు చేసే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వాళ్ళు చేసే అనుష్ఠానం వేరేలా ఉంటుంది, అది ఎవరికి కనబడదు. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సాత్విక పూజలు అనుకోండి, ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చేశారు, ఇవన్నీ పాజిటివ్, లైక్ మనకి మంచి జరిగేవి, లైక్ ఇదంతా పితృకార్యాలు కూడా మంచివే. కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇప్పుడు అది ఇస్తారు కదా, బియ్యము అట్లాంటివన్నీ ఇస్తారు కదా, సో కొంచెం నెగిటివ్ ఉంటుంది. దాన్ని నివారణ చేసుకుంటారు ఇంటికి పోయి అనుష్ఠానం చేసి, అది మనకు తెలియదు. ఇప్పుడు డాక్టర్ ఏముంది, మనల్ని ముట్టుకున్నాక వెంటనే ఇది రాసుకుంటాడు శానిటైజర్. మరి నీకే అట్లుంటే ఒక బ్రాహ్మణుడి ఇంటికి పోయినాక అతనికి ఎన్ని ఉంటాయి. అందుకే పితృకార్యాలు చాలామంది చెయ్యరు, కొందరు మాత్రమే చేస్తారు, దానికి రెడీగా ఉన్న వాళ్ళు మాత్రం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాధి ఉంది, డిస్క్రిమినేషన్ లేదు. నేర్చుకుంటా అంటే నేర్చుకో, కానీ నీ ఇంట్లో మీ నాన్నకి తాగే అలవాటు ఉంది, తినే అలవాటు ఉంది, ఇంకొక పద్ధతి ఉంది మీ ఇంట్లో. నిన్ను వేద పాఠశాలలో మీ నాన్న జాయిన్ చేయాలంటే ఫస్ట్ మీ నాన్న కాంప్రమైజ్ అవ్వాలి ఆ పనులని మానేయడానికి. లేకపోతే వీడికి ఇష్టం ఉందని వేద పాఠశాలలో జాయిన్ చేస్తాడు, తండ్రి ఇంట్లో తాగుతూ ఉంటాడు, లేకపోతే తండ్రికి తాగే అలవాటు లేదు, కాంప్రమైజ్ అయ్యిండు కొడుకు కోసం, వేదం నేర్చుకుంటున్నాడు కాబట్టి. చుట్టాలు వస్తారు, ఓ నల్లి బొక్కలు ఇవ్వకపోతేనే అలిగిపోయే చుట్టాలు ఉన్నారు. మరి వేదం నిత్యం ఇంట్లో అనుష్ఠానంలో పెట్టుకున్న బ్రాహ్మణుడు ఇంట్లో ఉంటే అంటే ఇప్పుడు వీడు బ్రాహ్మణుడు అయినట్టే కదా. తండ్రి వాళ్ళకి నాన్ వెజ్ పెడతాడా? పెట్టాడు. మరి రిలేషన్స్ ఖరాబ్ అవ్వవు? దరిద్రం దండయాత్ర చేసినట్టే. వీడు ఎవడైతే వేదం నేర్పేట్లని మాట్లాడుతున్నాడో వీడు కాదు కాంప్రమైజ్ అవ్వాల్సింది. వీడు ఎవడితో బతుకుతున్నారో వాళ్ళందరూ కాంప్రమైజ్ అయినప్పుడు వాళ్ళని కాంప్రమైజ్ చేసి వీడు వేదం నేర్చుకున్నప్పుడు ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడు. అదే ఈకో సిస్టమ్ డెవలప్ కావాలి. లేకపోతే వీడొక్కడు వేదం నేర్చుకుంటే వీడి చుట్టుపక్కల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు అనుకో అన్న, ఎట్లుంటుంది పరిస్థితి? ఆడి ఇంట్లో ఆడు సుఖంగా ఉంటాడు, సొసైటీలో ఎట్లా సుఖంగా ఉంటాడు? సో ఈ ఈకో సిస్టమ్ మనం ఇది అని అన్నప్పుడు టెంపుల్స్ని మనము జర ఒక ఎనర్జీ మెషిన్స్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వేద పాఠశాలలు ఇవన్నీ వెనకటికప్పుడు కేంద్ర బిందువుల లేక దేవాలయాలే ఉండే. సో ఇవి మనం ఒక ఎనర్జీ మెషిన్స్ అని అన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మనం ఒక బిల్డింగ్స్ విచ్ గివ్స్ అస్ కరేజ్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇవి పిక్నిక్ స్పాట్లు అయిపోయినాయి. పురాతన దేవాలయాలు కూడా కేవలం ఒక పిక్నిక్ స్పాట్లు అయిపోయినాయి. దేవాలయాలకి వచ్చే ఎకానమీ మాత్రం ముద్దు, బ్రాహ్మణుడికి జీతం మాత్రం వద్దు అని అనేది ప్రభుత్వాలు ఫార్. సో ఈ దేవాలయాల గురించి జర డిస్కషన్ చేద్దాం ప్రమోద్ భాయ్. ఎట్లానంటే మళ్ళీ పిక్నిక్ స్పాట్లా, ఎందుకంటే మేము కూడా మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాన్ని ఫస్ట్ నువ్వు కాపాడరా, నువ్వు పోరా,
నీకు తోచింది ఓ వాట్సాప్ గ్రూప్ పెడతావా పెట్టు, ఓ బ్రాహ్మణుడు కుటుంబాన్ని ఆదుకో. ఒక్క బ్రాహ్మణుడిని నువ్వు ఆదుకుంటే ఒక నలుగురికి అన్నదానం చేసినంత గొప్ప, ప్లస్ విద్యాదానం చేసినంత, ప్రయోజకులను చేసినంత ఒక పెద్ద. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యు ఆర్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్ టు ది సొసైటీ రవై. అండ్ మోర్ ఓవర్ నీ దేవాలయాన్ని నువ్వు కాపాడుకున్నట్టు అవుతావు అని చెప్పి సెల్ఫీ విత్ ప్రోగ్రామ్ అని చెప్పి, సెల్ఫీ విత్ యువర్ టెంపుల్ అని చెప్పి మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం. ఓకే. మేము అది మంచి చేసినామా చెడు చేసినామా అదంతా చేస్తే ఫస్ట్ నీ గల్లీలున్న దేవాలయం గట్టిగా ఉండాలి. అవును. సో ధూపదీప నైవేద్యం పెట్టే బ్రాహ్మణుడు కూడా గట్టిగా ఉండాలి. ఎందుకంటే మేము ఈ మతానికి యొక్క మత ప్రచారకులకు లేకపోతే ఇగో వీళ్ళు పనిచేసేటోళ్లకు మేము గౌరవ వేతనం పెంచుతున్నాము అని చెప్పి ప్రభుత్వాలు మేనిఫెస్టోలలో రాసుకుంటారు. బట్ అదే బ్రాహ్మణుల లైఫ్ ఇంత ఘోరంగా ఇట్లా అయిపోతుంటే మాత్రం మేనిఫెస్టో కాదు కదా, దాని మీద పల్లెత్తు మాట లేదు. సో ఈ దేవాలయాల మీద, ఈ పురాతన కల్చర్ మీద, మన నాగరికత మీద అసలు ఏన్షియంట్ టెంపుల్స్ ఏం మాట్లాడతాయి, మనం ఏం నేర్చుకోవాల్సింది ఉంది. సో నార్మల్గా టెంపుల్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పిక్నిక్ స్పాటే అయిపోయింది. ఎందుకంటే ఫ్రేములు బాగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు కెమెరాల్లో కూడా వెనక బ్లర్ అయ్యేది వచ్చింది కదా, సో ఆ అవుట్లుక్ అనేది బాగుంటుంది కాబట్టి అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎందుకు పోతుంది తెలుసా, వాడి భక్తి చూపెట్టుకోవడానికి, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి. నేను కట్టర్ సనాతని అని, అందరూ కట్టర్ సనాతని అంటారు, కానీ జై శ్రీరామ్లో సీతమ్మ లేదు కాబట్టి నేను జై శ్రీరామ్ అన్నాను, సీతమ్మ జై సీతారాం అంటారు అవలేగాళ్ళు. సింపుల్గా చెప్పాలన్నా, శ్రీ అంటే సీతమ్మ, రామ అంటే రాముడు. రాముడైనా సరే పుట్టినప్పుడు పేరు పెట్టింది రాముడనే, శ్రీరాముడు అని పెట్టలేదు. కానీ ఎప్పుడైతే సీతమ్మ పక్కకు వచ్చిందో జై శ్రీరామ, శ్రీ అనేది యాడ్ అయింది రాముడికి. అందుకు మనం జై శ్రీరామ్ అని అంటున్నాం. సీతమ్మ లేకపోతే రాముడు లేడు, సీతమ్మ లేకపోతే రామాయణమే లేదు. ఇన్ఫాక్ట్ మనం మన త్రిమూర్తులను కూడా పిలుచుకునేటప్పుడు లక్ష్మీనారాయణుడని, పార్వతి పరమేశ్వరుడని ఇట్లనే మనం పిలుచుకుందాం తప్ప ప్రతిసారి స్త్రీకి ఒక అరుదైన గౌరవం ఇచ్చిందే సనాతనం. టెంపుల్ అనేది ఒక ఊరిని శాసించేది ఒకప్పుడు. ఇప్పుడంటే టెంపుల్ పిక్నిక్ స్పాట్ అయ్యింది. కానీ మీరు చూస్తే ఏదైనా ఊరిలో గ్యాదరింగ్ అవ్వాలి, గుడిలోనే జరిగేది. ఊర్లో ఏదైనా మంచి జరగాలి, ఊరు మధ్యలో ఒక చెట్టు ఉన్నట్టు ఊరు మధ్యలో పెద్ద గుడి ఉంటుండే. ఇప్పుడు మనకి పాత గుడిలన్నీ ఎందుకు పెద్దగా ఉంటాయి, ఎన్నో యాక్టివిటీస్ అక్కడ అయ్యేవి. ఇప్పుడు గుడిలన్నీ చిన్నగా అయిపోయినాయి, యాక్టివిటీ చేయడానికి స్కోప్ లేదు. నలుగురు ఫ్రెండ్స్ పోయి కూర్చున్నామంటే సేమ్ రెస్టారెంట్లో లేపుతారు కదా, వేరే కస్టమర్ వచ్చింది లేవండి సార్ అని, అలా మనమే వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నట్టు గుడిల్లో నుంచి. సో అంత చిన్నగా అయిపోయినాయి. టెంపుల్లో వేద పాఠశాల ఉంటుండే. మీరు టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చూస్తే నంది మండపం అని, ఇప్పుడు కళ్యాణం అని చేస్తాను కదా స్వామికి, దాని మండపం సపరేట్గా ఉంటుంది, నాట్య మండపం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక లిటరల్లీ ఇప్పుడు శ్రీరంగం చెప్పాలంటే ఒక ఊరిలాగా ఉంటుంది. మన పాత టెంపుల్స్ అన్నీ అంత పెద్దగా ఉంటుండే. ఎందుకు అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కానీ ఒకప్పుడు మనం ఎప్పుడైతే టెంపుల్ అనే థాట్ ఒకటి వచ్చిందో అప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక గుడి ఉందనుకో అన్న, ఒక బ్రాహ్మణుడు వచ్చి నేను ఇక్కడ వేదం చెప్పొచ్చు అని అనుకుంటాడు, నాకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అని అనుకుంటాడు. మీరు ఇంకొకటి గమనిస్తే ఊరు వచ్చినాక ఇప్పుడు టెంపుల్స్ వస్తున్నాయి, ఎందుకంటే మొక్కడానికి ఏదో ఒక మూర్తి అక్కడ ఉండాలి కాబట్టి. కానీ ఒకప్పుడు గుడి ఫార్మ్ అయిన తర్వాత వచ్చేది. కరెక్ట్. సో అక్కడ ఏమనుకున్నాడు, ఒక బ్రాహ్మణుడు నాకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అనుకునేవాడు, నేను నేర్చుకున్న వేదం వేరే వాళ్ళకి చెప్పొచ్చు, అనుష్ఠానంలో పెట్టచ్చు అనుకునేవాడు. ఇంకోటోళ్ళు ఉంటారు, గుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి అమ్మాలి కదా, కొబ్బరికాయ ఇవన్నీ కావాలి వాళ్ళకి కూడా. సో వాడు బిజినెస్ చేసుకుంటాడు, వాడు వచ్చి ఊర్లో సెటిల్ అయ్యేవాడు, ఊరిని కాపాడాలి, గుడిని కాపాడాలి. ఒక క్షత్రియుడు వచ్చేవాడు, గుడిలో ఏదైనా ఉత్సవం జరుగుతుంది, ఒక శూద్రుడు వచ్చేవాడు. అన్ని బ్రాహ్మణులే చేస్తారా, డప్పు కూడా బ్రాహ్మణులే కొడతారా ఉత్సవాలు జరిగినప్పుడు? ఏది లేదు కదా. మేళతాళాలు ఇవన్నీ బ్రాహ్మణులు చేస్తారా? లేదు కదా. పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఉంటుండే ఒక గుడి ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు వేద పాఠశాలనే ఉంది. సో అక్కడ అతను నేర్చుకున్న వేదం వేరే వాళ్ళకి ఇచ్చేవాడు. అందుకే కదా గుడిలో మనం వెళ్తే ఆ పవర్ అనేది మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే వేదంలో ఏవో మంత్రాలు డైరెక్ట్ ఇట్లా ఉండవు, బీజాక్షర మంత్రాలు ఉంటాయి. బీజాక్షర మంత్రం మీరు ఉపదేశం తీసుకొని మీరు కూడా చదవడం స్టార్ట్ చేస్తే మీ బాడీలో ఒక టైప్ ఆఫ్ హీట్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అంత పాజిటివ్గా ఉంటుంది అన్నట్టు. సో గుడి అనేది ఇట్లా ఉంటుంది. ఇంకా గుడి ఇప్పుడు జనాలు వెళ్తున్నారు కానీ ఫస్ట్ వెళ్ళి డైరెక్ట్ స్వామి ముందు నించి ఉంటారు. దట్టు ఎట్లా, స్వామి ఇక్కడ ఉంటే వీళ్ళు ఇలా ఆపోజిట్లో నించి ఉంటారు, కానీ స్వామివారి వాహనం వెనకాల ఉంటుంది, దానికి వీపు చేసినట్టు అవుతుంది. స్వామి ముందు మనం ఇట్లా నించి ఉంటాం, ఆ తేజస్సు మనం తట్టుకోలేము. స్వామి ఇలా ఉన్నప్పుడు మనము నించోవలసింది ఇట్లా నార్త్ సైడ్ ఫేస్ చేసి. ఇది కూడా చాలా మందికి తెలియదు. ఇది సనాతన ధర్మం బేసిక్సే కదా, ఇది టెంపుల్ బేసిక్సే కదా. ఎంతమందికి తెలుసు? ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఇంపార్టెన్స్ తెలుసా మీకు?
ఒక గుడిలో ఒక ధ్వజస్తంభం ఉంది అంటే దానికన్నా పెద్దలు ఇంకోటి ఊర్లో ఉండొద్దని దాని అర్థం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంట్లో మైలు వచ్చింది, ఎవరో చనిపోయారు, వాడు గుడికి రాలేడు. కానీ గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే గుడిలో ఉన్న మూర్తిని ధ్వజస్తంభాన్ని చూసి దర్శనం చేసుకుంటే ఆ ఫలితం వస్తుంది, గుడికి వెళ్ళిన ఫలితం వస్తుంది. కాబట్టి ధ్వజస్తంభం అంత పెద్దగా ఉంటుంది. ఇదొకటి. గోపురం ఉంటుంది, కలశం పెడతారు, దాన్ని దర్శనం చేసుకున్న మూల విరాట్ని దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుంది. అంటే ఒకటి ఇంట్లో మైలున్నా సరే వాడి అనుష్ఠానము, వాడి ఏదైతే ఉంటుందో లైక్ సనాతన ధర్మానికి సంబంధించిన రూట్స్కి కనెక్ట్ అయి ఉన్న టెంపులే కదా, రోజు వెళ్తుంటేనే కదా మనకి దాని విలువ తెలుస్తుంది. సో ఇంట్లో ఉండి వాడు దేవుని దర్శనం చేసుకున్న ఫలితం అక్కడ వస్తుంది. ఎప్పుడు మనకి మైలు ఉన్నా సరే గుడి ఒకటి ఉంటుంది, దానికన్నా పెద్ద పెద్ద ఇల్లులు కట్టేస్తున్నారు. అంటే ఎవడైతే ఇంట్లో ఉండి దర్శనం చేసుకునే వాడికి నువ్వు అబ్స్ట్రక్ట్ చేసావో ఆ పాపం వాడికి తాకుతుంది అంతే. ఇంకొకటి ఏంటి, డిస్క్రిమినేషన్ అంటారు గుడి వరకు రాగానే. ఒక టైంలో వచ్చింది డిస్క్రిమినేషన్, కానీ మీరు చూస్తే ఇప్పుడు నందనారు ఉంటాడు, నందనారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మనకి చాలా నయనార్లల్లా. డిస్క్రిమినేషన్ ఫీల్ అయ్యారు, డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు అని చెప్తారు. కానీ విష్ణుమూర్తి కానీ శివుడు కానీ ఏం చేశారు, ఎవరైతే డిస్క్రిమినేషన్ చేశారో వాళ్ళొక్కలే కాదు దాన్ని వాళ్ళని పూజించేటట్టు చేసింది మొత్తం. ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో 4 వర్ణాల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మొక్కుతారు కదా నందనార్కి, ఇప్పుడు కన్నప్పకి మొక్కుతారు. అంటే మీరు ఆలోచించండి, డిస్క్రిమినేషన్ ఇక్కడ ఉంటే దాన్ని సరిపెట్టడానికి మళ్ళీ విష్ణుమూర్తే వస్తాడు, శివుడే వస్తాడు. అది ఈ నేల గొప్పతనం. సో ఇంట్లో కూర్చొని దేవుని దర్శనం చేసుకున్న ఫలితం కూడా మనకు వస్తుంది. గుడిలో ధ్వజస్తంభం ఉంటుంది, పెళ్లి బారాత వెళ్తుంటుంది. ఇప్పుడు ఆడికి గుడి విలువ తెలియదు కాబట్టి గుడి ముందు కూడా డ్యాన్స్ చేసుకుంటూ పోతాడు, పనికి మళ్ళీ డొప్ప వేసుకొని. ఆడి పొద్దున పెళ్ళైతే రాత్రి శోభనం అని ఊరంతా తిప్పుకొని చెప్పాలా, అది గుడి ముందు కూడా చెప్పుకోవాలా? అవసరం లేదు కదా. ధ్వజస్తంభం ఒకటి కనిపిస్తుంది దూరం నుంచి అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అది ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో అక్కడ నీ ఇంట్లో చేసుకునే పెంట్ అంతా అక్కడ చేయొద్దని. సో ఎక్కడైతే ధ్వజస్తంభం కనిపిస్తుందో అక్కడి వరకు నువ్వు ఆపేయాలి, దాన్ని దాటాక మళ్ళీ చేసుకో, ఫంక్షన్ చేసుకో, డ్యాన్స్ ఏమన్నా చేయి. ఇది ఒక ధ్వజస్తంభం చుట్టూ ఇంత చరిత్ర ఉంటే ఒక గుడికి ఎంత చరిత్ర ఉంటుంది. సో బలిపీఠం ఉంటుంది గుడిలో. బలిపీఠం అంటే చాలామంది ఏమనుకుంటారని అంటే జంతు బలి ఇవ్వడానికి బలిపీఠం పెట్టిరని అనుకుంటారు. కాదు, ఇప్పుడు మనం సొంతంగా సంపాదించుకుంటాం మనుషులం, ఫుడ్, వేరే పక్షులు ఇట్లాంటి జంతువులు ఇవన్నీ ఉంటాయి, జీవులు ఉంటాయి, ఒక పిల్లి ఉంటుంది, ఒక ఎలుక ఉంటుంది, పక్షులు ఉంటాయి. దేవుడికి పెట్టిన నైవేద్యం తీసి బలిపీఠం మీద పెడతారు, సో దట్ అవి కూడా వచ్చి తింటాయి. కాబట్టి అంటే ప్రతి దాన్ని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, అది చెప్పేది బలిపీఠం. బలిపీఠంని దర్శనం చేసుకున్నా సరే మూల విరాట్ని దర్శనం చేసుకున్న ఫలితం ఇస్తారన్నట్టు. సో మనకి పంచమహాయజ్ఞాలు అని ఉంటాయి, అందులో భూత మహాయజ్ఞం అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి యాగము, నరసింహస్వామి యాగం ఇట్లా చెప్తుంటారు కదా, ఎక్కడైనా మహాయాగం అని చెప్పడం చూసారా? ఎందుకంటే అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, యజ్ఞము ఇట్లాంటివన్నీ చేయాలి. ఇక్కడ ఈ పంచమహాయజ్ఞాలు ఉంటాయి కదా, ఇందులో భూతయజ్ఞం అని ఒకటి ఉంటుంది. ఇంట్లో కూర్చొని చేయొచ్చు. మనం చేసుకున్న అన్నంలో కొంచెం తీసి పక్కన పెట్టి పైన కాకులకో వేటికో పెట్టినామనుకో, అవి భూతాలే కదా మనలాగా. భూతాలు అంటే నెగిటివ్ వర్డ్లో కాదు. సో మనలాగా అదొక భూతం, భూమి మీదకి వచ్చింది బతకడానికి. సో దానికి కూడా ఆహారం మనం ఇస్తున్నాం. సో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడానికి డబ్బులు లేవు, మనం తినే దాంట్లో నుంచి కొంచెం అది చేసామనుకో అన్న మనకి భూత మహాయజ్ఞం చేసిన ఫలితం ఇస్తారన్నట్టు. సనాతన ధర్మం ఇంత సింపుల్గా ఉంటుంది. మీరు నార్త్ ఇండియాలో చూస్తే మీకు ధ్వజస్తంభాలు కనబడవు. ధ్వజస్తంభం ఉన్న గుడిలో మాత్రమే ఉత్సవాలు అనేవి జరగాలన్నట్టు. ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో మీకు అక్కడే, అందుకే సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద కోనేరులు కనిపిస్తాయి. మూడిటికి లింక్ ఉంది మళ్ళీ, గుడికి, ధ్వజస్తంభానికి, కోనేరుకి. ధ్వజస్తంభం ఉన్న దగ్గర మాత్రమే ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు ఊరంతా ఇన్వైట్ చేయాలి. ప్రతి ఒక్కడికి వెళ్ళి కార్డు ఇచ్చి రాలేరు కదా గుడి నుంచి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ధ్వజస్తంభానికి ఒక బ్యానర్ లాంటిది పెట్టేవాళ్ళు, ఒక పరదలాగా. దాని మీద వాహనం ఫోటో ఉంటుంది. ఇప్పుడు విష్ణుమూర్తి గుడి అనుకోండి, అంటే రాముడి గుడి, ఇట్లా వాహనం హనుమంతుడు, నారాయణుడు ఉన్నారు, గరుత్మంతుడు పెట్టి ఒక ఇన్విటేషన్ పెడతారు అన్నట్టు. ఊర్లో ఉత్సవం గుడిలో ఉత్సవం జరుగుతుంది, అందరూ రండి అని. అక్కడెక్కడైనా శూద్రుడు రావద్దని రాశారా? లేదు కదా. సో డిస్క్రిమినేషన్ ఎక్కడ లేదు, అది ఎవడో థాట్ ప్రాసెస్ వల్ల వాడి ఈగో వల్ల వచ్చింది తప్ప సనాతన ధర్మం ఎప్పుడు డిస్క్రిమినేషన్ చెప్పదు. డిస్క్రిమినేషన్ చెప్తే ఇప్పుడు గుడిలో నమశివాయ చెప్పాలి, ఓం నమశివాయ చెప్పాలి, నాకు ఉపనయన సంస్కారం కాలేదు, గురుపదేశం నాకు లేదు,
ఇంకోటి నేను నమశివాయ చెప్పాలి, కానీ అయ్యగారు ఏం చేస్తున్నారు, పూజ అయిపోగానే ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అనమంటున్నారు. అక్కడెక్కడైనా బ్రాహ్మణుడు లేకపోతే ఉపనయన సంస్కారం అయిన వాళ్ళే ఓం నమ శివాయ చెప్పండి, ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు ఓం నమ శివాయ చెప్పండి, ఆ శూద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెవులు మూసుకోండి మూతి మూసుకోండి అని చెప్పారా? లేదు. మరి డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? ఈక్వాలిటీ ఉంది, ఈక్వాలిటీనే ఉంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఉత్సవం జరుగుతున్నప్పుడు మాత్రం సరే, ఉత్సవం జరిగినప్పుడు బ్యానర్ కడతారు అందరినీ రమ్మని చెప్పి. ఈ ఉత్సవం ఎండ్ చేయడానికి కోనేరులో చక్రస్నానం అది ఇదని చేస్తారు అన్నట్టు. ఉత్సవం స్టార్ట్ అవ్వడం ఒకలాగా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం. ఇప్పుడు మీరు తిరుపతిలో తీసుకున్న ఫొటోస్ మీకు కనిపిస్తాయి, చక్రస్నానం అని ఉంటుంది. కోనేరులో అయ్యగారులు అది పట్టుకొని మునిగి లేస్తారన్నట్టు, ఆ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు ఉత్సవం అయిపోయినట్టు. ఇక్కడ మీకు ఎక్కడైనా డిస్క్రిమినేషన్ కనిపించిందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో గుడికి రాకున్నా గుడికి వచ్చే ఫలితం ఇస్తున్నారు, గుడికి వచ్చినా నేను ఎవరు ఆపట్లేదు. ఇవన్నీ ఒక 1500 years బ్యాక్ స్టార్ట్ అయినాయి. మీకు పాత చరిత్ర తీసుకుంటే నందనార్ చరిత్ర ఒకటే కనిపిస్తుంది. డిస్క్రిమినేషన్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగింది ఫారెన్ రూల్ అనేది స్టార్ట్ అయినాక. ఇందాక ఏం చెప్పినా, మతం అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలి, ఎక్స్పాండ్ అవ్వకపోతే వాళ్ళకి ఉనికి ఉండదు. ధర్మానికి అట్లా కాదు, మతానికి మాత్రం ఉనికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేసిర్రు, అన్ని రాజ్యాలను ఆక్రమించుకుంటూ అన్ని దేశాలను ఆక్రమించుకుంటున్నప్పుడు భారతదేశానికి కూడా వచ్చారు. ఇప్పుడు ముస్లిం రూల్ ఇవన్నీ తీసుకుందాం, ఇక్కడ నుంచి తీసుకుంటే వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలి భారతదేశంలో, ఎక్స్పాండ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ రూట్స్ ఏంటి తెలుసుకున్నారు, ఈ రూట్స్ని కట్ చేయాలి. టార్గెట్ ఎవరు? బ్రాహ్మిన్స్ దగ్గర మన రూట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళని టార్గెట్ చేసిర్రు ఫస్ట్. మొత్తం ఇప్పుడు చాలా మట్టుకు మనం చూస్తుంది అక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు, మరి ఘోరంగా స్టార్ట్ అయిందని. మన దగ్గర ఎప్పుడు ఈ ప్రాసెస్ అనేది డిస్క్రిమినేషన్ అనేది లేదు, ఎవడో ఈగో వల్ల చేసుకుంది తప్ప. వాళ్ళేం చేసిర్రు, మనుషులని మెల్లిమెల్లిగా డివైడ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఏది, ఈ క్యాస్ట్ పరంగా వర్ణ సిస్టమ్ని కాస్త క్యాస్ట్ సిస్టమ్ చేసేసారు అన్నట్టు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా అదే కదా చేసింది. సో ఇక్కడ ఏం చేసిరంటే మళ్ళీ ఒక ప్రొపగాండా ఒక్కొన్ని పెట్టిరనుకో అన్న, వాడేదో దీన్ని ఆపుతున్నట్టు చూపెట్టాలి. ఇప్పుడు రాజారాం మోహన్ రాయ్ ఉన్నాడు, సతీ అని మాట్లాడతారు. నిజంగా భారతదేశంలో సతీ ఉంటే ఈ పాటికి నేను పుట్టకపోయేవాళ్ళు, మీరు పుట్టకపోయేవాళ్ళు, మన తాతలతో పాటు నానమ్మలు చచ్చిపోయేవాళ్ళు. లేకపోతే రాజారాం మోహన్ రాయ్ పుట్టేవాడా? లేదు కదా. సరే, ఏమన్నా మన ఇంట్లో అడుగుదాం, మన తాతని నానమ్మని అడుగుదాం, మీ నాన్న చచ్చిపోయినప్పుడు మీ అమ్మ కూడా సతీలో చచ్చిపోయిందా అంటే ఒక్క రిఫరెన్స్ దొరకదు. ఎక్కడో ఊర్లో మారుమూలలో ఎక్కడో జరిగిన దాన్ని పట్టుకొని వాళ్ళని కొన్ని హైలైట్ చేసి బేసికలీ జోహార్ అని అంటాం కదా, అట్లా రాజస్థాన్లో జరిగిన ఇజ్జత్ వలి కాకుండా. సో ఇంకొకటి ఏంటి అంటే, సతీ అనేది ఆమెకి ఇష్టమైనప్పుడు ఆమె చేసుకుంటది, నా భర్త లేనప్పుడు నేనెందుకు అని. సో అట్లా మహాభారతంలో రిఫరెన్స్ తీసుకుంటే పాండురాజు భార్య ఉంటుంది మాద్రి, కానీ కుంతిదేవి చేయలే కదా. దశరథుడి తర్వాత వాళ్ళు చేశారా? చేయలేదు. ఇక్కడ ఆమె ఇష్టం మీద ఉంటుంది, ఆమె ఉండాలా లేదా అని. మీరు చూస్తే రామాయణంలో కూడా వాలి ప్రాణాలు వదిలేసేటప్పుడు తార చెప్తుంది ఈ మాట, ఈయన లేకుంటే నేను ఉండలేను, నాకు సతియే కరెక్ట్ అని అంటది. కానీ ఆమె చేసిందా? లేదు. ఎందుకు అని అంటే పక్కన వాళ్ళు చేసుకొని లేదు. ఇక్కడ ఎప్పుడూ లేదు. ఇది ఎవరినో ఒకరిని పట్టుకొని హైలైట్ చేస్తారు అన్నట్టు. క్యాస్ట్ కూడా అట్లనే స్టార్ట్ అయింది, ఒకటి చెప్తే ఒకటి చేశారు. ఇది మొత్తం దరిద్రం జరిగింది. దరిద్రం అనే కాడికి వస్తప్పుడు మన ఇతిహాస్ కొంచెం మనం టచ్ చేసినాం కదా ప్రమోద్ భాయ్, పురాణాలు, ఇతిహాస్, హిస్టరీ. ఇప్పుడు మనం ఏవి కొన్ని మాట్లాడుకున్నా, మనం ఏదన్నా చూస్తున్నా, మన హిస్టరీ అనేది మన పురాతన ఋషులు మహర్షులు చెప్పినవన్నీ కనెక్ట్ అవుతున్నాయి, మోడర్న్ సైన్స్కి కనెక్ట్ అవుతున్నాయి. అవును. కొన్ని మతాలు ఏమంటాయి అని అంటే, మీరు మా దగ్గరికి కాపీ కొట్టిరు. ఇప్పుడు ఇవి మేము ముందే చెప్పినాం. ఇక్కడ భూగోళ శాస్త్రం అని చెప్పి ఇయ్యాల మొన్న వచ్చిన కోన్కిస్కా గొట్టంగాలు అయితే కూడా ఏం చెప్పలేదు. అవును. భూగోళ శాస్త్రం అని మనం చెప్పి వరాహ అవతారంలో కూడా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తినప్పుడు కూడా మీకు భూమి గుండ్రంగానే పెట్టిరు, చెప్తా ఏం పెట్టలేడు. అవును అవును. సో ఈరోజు ఏమొచ్చింది అయితే కాదు, దీన్ని ఎట్లా ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇదేదో మేము కాపీ కొట్టినాం, మీరు కాపీ క్యాట్లు అని చెప్పి కొంతమంది చిత్రీకరించారు. అవును. సో దీని మీద కొంచెం జర మనకు ఒక క్లారిటీ కావాలనే. సో దీన్ని మీరు ఎట్లా దీన్ని ముంగట తీసుకోవతారు? సో సింపుల్ అన్న, ఇప్పుడు వేరే కంట్రీసే ఉన్నాయి, అది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 50 yearsలో కన్వర్ట్ అయిపోయిన నేషన్స్ అయిపోయినాయి, వాళ్ళు రూట్స్ వదిలేసుకొని. మరి ఇంకా కన్వర్ట్ అవ్వలేదంటే ఇక్కడ ఆడవాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి. మీకు సినౌలి అని ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది యూపీలో, ఎక్స్కవేషన్స్ చేస్తే దొరికింది. ఆడవాళ్ళు వారియర్స్ అన్నట్టు 4000 years బ్యాక్ ఆడవాళ్ళు వారియర్స్ ఉంటే సొసైటీ అప్పుడు ఎలా ఉండే ఆలోచించండి.
కదా. ఈవెన్ ఎందుకు మనం మొన్నటి వరకు కూడా చూసాం కదా వారియర్స్ని, ఉమెన్ వారియర్స్ని. ఎందుకు మన కృష్ణ రుక్మిణి ఇప్పుడు మళ్ళీ కైకేయి కూడా ఉన్నారు కదా. అక్కడ దాకా తీసుకుంటే ఝాన్సీ లక్ష్మి ఉన్నారు, రుద్రమదేవి ఉన్నారు. సో ఇక్కడ ఇంత సొసైటీ స్ట్రాంగ్ ఉంది. ఇంత స్ట్రాంగ్ సొసైటీ ప్రపంచంలో ఎక్కడ లేదు. లేటెస్ట్ గా కూడా ఆపరేషన్ సింధూర్ తీసుకున్నాం, అవి కూడా వాళ్ళే కదా. వాళ్ళు కూడా వాళ్ళే కదా. అవును, అది శక్తి అంతే, ఔరత్ అని చెప్పి మనం అనలేదు. అవును. సో ఇక్కడ ఎప్పటి నుంచో మనం స్ట్రాంగ్ ఉన్నాం, కానీ ఎవరైతే కొంచెం వీక్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసిరు అన్నట్టు. మన చరిత్రని కాపాడిన దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అహిల్యాబాయి హోల్కర్ ఉంటారు, ఆమె తీసుకుంటే నార్త్ నుంచి సౌత్ వరకు రామేశ్వరం టెంపుల్ దగ్గర కూడా రెనోవేషన్స్ జరిగింది. కాశీ విశ్వనాథ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె ఫోర్ట్కి వెళ్తే అక్కడ ఆమె చరిత్ర మొత్తం ఉంటుంది, ఎన్ని టెంపుల్స్ని రివైవ్ చేసిందని. అవును, ఆ కాలంలో ఆమె ఉండేది ఎక్కడ, మహేశ్వర్ అనే ప్లేస్లో. అక్కడ నుంచి కింది వరకు వచ్చింది. అంటే ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ ఉంటుండే నెట్వర్క్ అనేది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటుండే అనేది. ఇక్కడ మన చరిత్రని నాశనం చేయాలని అంటే వీక్ పాయింట్ ఒకటి పట్టుకోవాలి, ఉమెన్ వీక్ పాయింట్. ఎవరికైనా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక ఇంటికి ఒక వీక్ పాయింట్ ఉంటుందంటే ఉమెన్. సో సైనికులను చంపి, ఇప్పుడు యుద్ధం ఎక్కడన్నా మన రాజుల్లో తీసుకుందామన్నా, ఈ రూల్ రాకముందు, ముస్లిం రూల్ క్రిస్టియన్ రూల్ రాకముందు మన రాజుల చరిత్ర ఎక్కడైనా సోల్జర్స్ని ఘోరంగా చంపి వాళ్ళ భార్యని అనుభవించిన చరిత్ర మనకు కనిపిస్తుందా? లేదు. ఒక రాజు ఇంకో రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించుకునేవాడు, లైక్ ఎక్స్పాండ్ ఎందుకు చేయాలనుకునేవాడు, ఫస్ట్ యుద్ధం చేద్దామని అంటాడు, లేదా సంధి చేద్దామని అంటాడు. సంధి చేశారనుకో అన్న, దీంట్లో కలుపుకొని సామంతరాజులాగా ఉంటాడు, ఎందుకంటే వీటితో యుద్ధం చేయలేనని వాడికి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడంతా 6 o'clock తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత యుద్ధం అనేది మనోళ్ళు చేయకపోయేది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, వీళ్ళు ఇవన్నీ చూశారు. అందుకే కదా ఆ గోరీగాడు 3-4 times ఏమో వచ్చి రిటర్న్ వెళ్ళిపోతాడు, 4th time 3rd time గెలుస్తాడు. గజని 17 times. ఇక్కడ నుంచే కదా మనకి ఇస్లామిక్ రూల్ అనేది స్టార్ట్ అయ్యింది. వీళ్ళకి మనకి తేడా ఏంటి, ఎన్నిసార్లు వచ్చినా గెలవలేకపోతున్నాం అనే కదా అధర్మంగా యుద్ధం చేసింది. మన వాళ్ళకేమో అధర్మ యుద్ధం చేత కాదు. కాబట్టి వాళ్ళు ఇట్లా వచ్చిర్రు అన్నట్టు. ఇది సేమ్ మహాభారతంలో 4th day అభిమన్యుడితో కర్ణుడు చేసిందే ముస్లిమ్స్ రాజులు కూడా మన వాళ్ళతో చేశారు అన్నట్టు. నా ముచ్చట ఏమంటారంటే, సారీ ఇంటరప్ట్ చేస్తున్నాము మళ్ళీ, గజనీ గాని తలవారు, మొఘల్ గాని గడపార, ఇవన్నీ చాలా వీక్ ఉండే. బ్రిటిష్ వాడు పెన్ను చాలా గట్టిగా ఉండే. అవును, మన నాగరికతను కొంచెమో గొప్పను హ్యాంపర్ చేసినాయి. అవును, కొంచెమో గొప్పను. అవునవును. ఎందుకంటే మొగలోడు వచ్చిండు, తలగాయలు నరికిండు, నరికిపించుకున్నాం, రక్తాల నదులై పాకినాయి. అవును, మన నాగరికత ఒడిచిపెట్టలే. అవును, ఆ డిఎన్ఏలకైనా వచ్చినాం కాబట్టి ఇంత కట్టరగున్నాం అని అంట. అవును. బట్ ఈ బ్రిటిష్ వాడు పెన్ను నిజంగా పెన్ను తుఫానే తీసుకొచ్చింది. అవును, అవును. ఈ వర్ణాలు, డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్లీజ్, మనకు అందుకే ఒకటి చెప్తారు కదా అన్న, పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వార్డ్ అని చెప్పి. సో ఇక్కడ చూస్తే బ్రిటిష్ వాడే ఫస్ట్ వచ్చాడు అనుకున్న, ఇస్లామిక్ రూలర్ కన్నా ముందు. వాళ్ళు కూడా పెన్ ఏం వాడకపోయేవాళ్ళు, తలవార్లే వాడేవాళ్ళు. 800 yearsలో మన ఎలా రూల్ చేశారు అంటే, ఈయన కొడుకులకి 800 సంవత్సరాలు ఎందుకు పట్టిందో, అయినా సరే ఈ భూమి ఇంకా ఇట్లనే ఉంది ధర్మంతో అని బ్రిటిష్ వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉంటుంది కదా వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ నేల మీద ఖడ్గం పట్టుకుంటే ఏమీ పనవ్వదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మారిస్తే చాలని అనుకున్నారు. కాబట్టి పెన్ను పట్టుకున్నారు. మనం దానికి లొంగిపోయారు, కత్తికి లొంగని వాళ్ళు పెన్నుకి లొంగిపోయారు అన్నట్టు. బేసికలీ ఇంకొకటి వర్జన్ కూడా ఏం మాట్లాడతారంటే, మంచి ఇలా సనాతనం ఇట్లా ఉన్న వాళ్ళు ఏమంటారంటే, గిరీష్ యాక్చువల్లీ మనము అంటే ఇది పెద్దలు చెప్పిన వాళ్ళు నాతో ఏమంటారంటే, అసలు మనము భక్తి రసంలోకి లీనమైపోయినాం రా. మీరాబాయి భజనలు మీకు అటు సైడు రాజస్థాన్లో కనిపించినాయి, ఇటు మీకు శంకరాచార్యుల వారి కీర్తనలు కనిపించినాయి. ప్రతి దగ్గర మనము జీవాత్మను పరమాత్మల వెతుక్కునుడు మొదలెట్టినము, మీ లోపలనే ఆ వైభవాన్ని వెతుక్కునుడు మొదలెట్టినము. సడన్గా ఈ అడ్డమైన రాజకీయాలు చేసి, ఈ అడ్డమైన క్రూరత్వపు యుద్ధాలు చేసి వీళ్ళు మన ఎక్స్పెక్టేషన్ ఇక్కడ బియాండ్ అయిపోయారు. ఈ షాక్లా మనం కోలుకునే లోపల మన మీద దాడులు జరిగినాయి. అందుకే మన ఇతిహాసం అనేది కొంచెం మారిందిరా, లేకపోతే మన నాపెటోడు ఎవడరా, మన నాపినోడు ఎవడరా అని చెప్పి జనరల్గా నాకు చాలా హితోపదేశం చేస్తూ ఉంటారు. అప్నా ఇతిహాస్ కవి బదలాని దాన్ని ఏమంటారు, బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేసిరు తప్ప బదలాంచడానికి ఎవరు ట్రై చేయలే అని చెప్పి చెప్తారు. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటనా, ఒక మర్యాద పురుషోత్తం రాముడు లెక్క రాముడు పుట్టే, ద్వారకాని పరిపాలించిన రారాజే, రథసారథాయ్, అవును, అమ్మ తిరితే పడ్డా, అవును, కరెక్టా కదా. అవును, అరే నా కొడుకు అందరికంటే డిఫరెంట్ ఎందుకున్నాడు అని చెప్పి కూడా తల్లికి ఎప్పుడు అనుమానం కూడా రాలే. అవును, అబ్బా ఇంత అందంగా ఉన్నాడా,
నా కొడుకు అననే మురిసిపోయిందే తప్ప. అయితే ఈ జర్నీలో యూ బీయింగ్ ఏ సనాతన ట్రావెలర్, ఈ జర్నీలో పరంధాముడు మన దగ్గరికి వస్తాడని చెప్పి నేను అనగాని మనం పాపం గడిగే వ్యక్తి వాడని వస్తాడంటావా? లేదు అని అంటే మన పురాణాలలో ఏది వెతుకుతే మనం భటకాంచకుండా ఉంటాం. సో ఎక్కడ అన్వేషించాలా? సెల్ఫ్ కాన్షియస్నెస్కి దారేది అని ఒక చిన్న ప్రశ్న అనుకోండి. ఇప్పుడు మీరు వేరే రిలీజియన్స్ తీసుకోండి, నేను దేవుని దర్శించుకున్నా అని ఎవడని చెప్పాడా? కనపడ్డాడని చెప్పాడా? కనబడలేనైతే ఎవరేం చెప్పలే. మరి ప్రతి హిందువు ఏం చెప్తాడు? నేను దేవుని చూడగలుగుతా అని చెప్తాడు. నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అందుకే కదా పరిపూర్ణ అవతారం తీసుకున్నారు. రామదాసుకి దర్శనం ఇచ్చారు, మంజునాథుడికి దర్శనం ఇచ్చారు. ఎందుకు? మనోడు కానీ కులీ కుతుబ్ షాకే రాముడి దర్శనం అయ్యింది. మరి దీనికి ఏది గొప్ప? సో మన దేవుడు కావాలంటే ప్రత్యక్షం అవుతాడు, మన దేవుడు కావాలంటే రక్షిస్తాడు, కనబడకుండానో. అయితే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది అన్న. ఐ కొంచెం మన ర్యాపిడ్ ఫైర్లోకి పోతున్నాం అనుకుందాం. దేవుడిని గుర్తుపట్టాలనంటే నా లోపల ఆ పుణ్యం ఉండాలి ఫస్ట్. నిలువెత్తు పాపం చేసి నాకు ముంగడికి వచ్చి అరే నేనే శివుడిని రా చూడరా అని అంటే గంగ మీదకని కనబడేదాకా, మెడల పాము కనబడేదాకా, ఆ విభూతి ఆయన శరీరం మీద ఒక దాన్ని ఏమంటారు ఒక సన్ స్క్రీన్ లోషన్ లాగా నాకు కనబడకపోతే ఆబ్వియస్గా నాకు ఆయన శివుడు అని తెలియదు. ఆ టిపికల్లీ నేను అట్లనే పరిచయం కావాలా. సో బేసికలీ నాకు కావాల్సింది ఒక గురువు. మళ్ళీ ఇప్పుడు గురువు ఇంపార్టెంటా లేకపోతే గురువునే తయారు చేసిన భగవంతుడు ఇంపార్టెంటా? గురువు లేకుండానే నా భగవంతుడిని గుర్తుపట్టలేనా? హౌ షుడ్ ఐ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అండ్ హౌ షుడ్ ఐ ఇంప్రెస్ మై గాడ్ ఈజ్ ఎ క్వశ్చన్ టుడే. దీన్ని మనం ఎట్లా తీసుకుందాం? దేవుడు ఇద్దరికి కనిపిస్తాడు అన్న. ఫస్ట్ ఒకటి ఇన్నోసెంట్గా ఉన్నవాడికి, ఒకటి హవలేగాళ్ళకి. ఫస్ట్ వాళ్ళకే దర్శనం అవుతుంది, కానీ హవలేగాళ్ళు గుర్తుపట్టరు. హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? ప్రహ్లాదుడికి కనిపించాడు అనుకుంటారు. ఫస్ట్ చూసింది ఆడు స్తంభం పగిలినప్పుడు. ఎవడికి దర్శనం ఇచ్చాడు? మరి భక్తుడైన ప్రహ్లాదుడికి ఇచ్చాడా, ఆడికి ఇచ్చాడా? కరెక్టే. సో ఇద్దరికే కనిపిస్తాడు దేవుడు. అమాయకంగా ఎవడు ఉంటాడో వాళ్ళకి ఫస్ట్ కనిపిస్తాడు, చిన్న కొడుకులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ కనిపిస్తాడు. జ్ఞానోదయం ఇద్దాం అనుకుంటాడు, ఆడు తీసుకోడు. సో అట్లా ఉంటది అన్నట్టు. ఇప్పుడు గుర్తించినోడు కదా ఆ స్థాయిలో ఉంటాడు. సో దేవుడికి ఒక రూపం ఉందా అంటే నిరాకార నిర్గుణ స్వరూపము అని చెప్తాం. ఆకారమే లేదు ఆయనకి, కానీ మన కోసం ఒక అవతారం స్వీకరించారు. ఆ అవతారాన్ని మనం పూజిస్తున్నాం. అంతటా ఉన్న పరమాత్మను అంతటా మనం చూడలేం కాబట్టి ఒక గుడి పెట్టుకొని విగ్రహంలో పెట్టుకున్నాం. సో అంతటా ఎవడైతే చూడగలుగుతాడో, ఇప్పుడు ఇక్కడ స్వామి నాకు కనిపించారు అనుకో అని నేను గుడికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాలో అయినా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. బయట నాలో ఉన్న పరమాత్మ నాకు పక్కనే కనిపిస్తున్నాడు. అప్పుడు నేను గుడికి పోవాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న పరమాత్మ నాకు కనిపిస్తలేడు కాబట్టి నేను అక్కడికి పోతున్నా. అందరు ఏమనుకుంటారు? గుడిలో విగ్రహాన్ని పూజిస్తున్నామని అందరూ అనుకుంటారు, కానీ మనం పూజించేది అందులో ఉండే పరమాత్మని. కరెక్ట్. సో ఇది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు కన్నప్ప తీసుకుందాం. ఫస్ట్ మొత్తం ఎగెన్స్ట్గానే ఉంటుండే, ఒకసారి భక్తుడు అయిపోతాడు సడన్గా. కన్నప్ప భక్తి ఏంటి? ఇప్పుడు మనం నాన్ వెజ్ పెడతామా? దేవుడికి పెట్టము. కానీ కన్నప్ప చాలా ఇన్నోసెంట్. దేవుడికి ఏం పెట్టాలో కూడా ఆయనకు తెలీదు. కాబట్టి మాంసం పెట్టాడు అని అంటారు. కన్నప్ప పెట్టాడు కాబట్టి నేను కూడా పెడతానంటే నువ్వు కన్నప్ప స్థాయిలో ఉన్నప్పుడు పెట్టు. అది ఇన్నోసెన్స్. భక్తుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు పెట్టినావు అనుకో ఈడ్చి కొడతాడు. సో మనం ఎంత బిహేవ్ చేయాలి దేవుని దగ్గర కూడా మనకు తెలియాలి. దేవుడి దర్శనం మనకు అవ్వాలని అంటే ఎంత నిష్టతో మనం ఉన్నామనేది చూడాలి. లేదు అని అంటే అమాయకంగా అయినా ఉండాలి, దొంగ కొడుకుల్లాగా అయినా ఉండాలి. ప్రమోద్ భాయ్, గురువులు రెండు రకాలు అంటారు. ఒకటి మోడర్న్ గురువు అంటారు, ఏన్షియంట్ గురువు అని అంటారు. సో నేను ఏమడుగుతున్నానంటే ఈ మోడర్న్ గురువులు అయితే నాకు కొత్తగా నేర్పిండ్రు. ఒకడు వచ్చి ఆరియన్ ఇన్వేషన్ అన్నాడు, ఒకడు కొలోనియల్ హిస్టరీ అంటాడు, ఇంకొకడు ఏదో గులియన్ కథలు చెప్తాడు. ఒక సామెత కూడా ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సామెత తీసుకొని చూస్తే ఏటగాడు ఎడ్డోడైతే అని చెప్పి చెప్తారు. ఇంత పవిత్ర పావనమైన డిస్కషన్లో ఇక నేను బూతులు మాట్లాడదలుచుకోలే. సో ఈ మోడర్న్ గురువులు ఏం నష్టం చేసిర్రు, ఏన్షియంట్ గురువులను బ్యాక్ఫుట్లు ఎట్లా పెట్టిండ్రు, దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మోడర్న్ డే గురువుస్ తీసుకుంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ్రమం ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది. కానీ చచ్చిపోయేలోపు ప్రతి ఒక్కడు ఎక్స్పోజ్ అయ్యి చచ్చిపోయినోడే. సో అట్లనే ఉంటుంది మోడర్న్ గురువుస్తో. చెప్పాను కదా, కలియుగం సత్యం అనే పాదం మీద నడుస్తుంది. మొత్తం 4 పాదాలు: సత్యము, శౌచము, తపస్సు, దయ. అన్ని పోయినాయి.
సత్యం అనే పాదం మాత్రమే మిగిలింది. సో ఎవడు అనుభవించాలన్నా ఎవడు ఎక్స్పోజ్ అవ్వాలన్నా అది చచ్చేలోపే అవుతుంది. వాడు ఇక్కడే చూస్తాడు, మళ్ళీ పైన కూడా పోతాడు, పైన కూడా పెడతాడు దేవుడు గట్టిగా. మంచిగా కుంభిపాకం అయ్యా శ్లోకమే ఉందన్న. ఎవరైతే ఇప్పుడు మోడర్న్ డే గురువుల్లాగా ఉండి శివకేశవులకి భేదం చెప్తుంటారో పద్మపురాణంలో శ్లోకం ఉంటది, ఏ భేదం విదద్యథ ఆవయో రేఖ రూపయో కుంభిపాకేషు పశ్యంతే నరాహ కల్పసహస్రకమని. కుంభిపాకం వచ్చిందా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఒక కల్పం మొత్తం కలిపితే 4.32 బిలియన్ ఇయర్స్ అయితే 432 బిలియన్ ఇయర్స్ అనుకుంటా ఒక కల్పం అంటే. అట్లా 1000 కల్పాల పాటు వాడు కుంభిపాక నరకంలో ఉంటాడు అంటే వాడు ఏంచుతానే ఉంటారు ఇంకా వాడిని, విష్ణుమూర్తికి శివుడికి భేదం చూసినట్టు చూపెట్టినందుకు. అంటే ఆలోచించండి. సో మనకి ఎవరైతే పరమ గురువులు ఉంటారో ఎక్కడ విష్ణుమూర్తికి శివుడికి భేదం చూపెట్టిన వాళ్ళు ఉండరు, కొత్త దేవతని సృష్టించిన వాళ్ళు లేరు, జనాలని డైవర్ట్ చేసిన వాళ్ళు లేరు. మోడర్న్ డే లాజిక్ శాస్త్రం ముందు నించోదు. ఎందుకంటే చెప్పాను కదా 1000 ఇయర్స్ అయినా సరే ఎవడు దీన్ని కదపలేకపోయాడు అని అంటే అది మన గురువుల గొప్పతనం. ఎందుకు బుక్కుల్లో ఉన్నదాన్ని వాళ్ళు తగలబెట్టారు. ఏది 9 మిలియన్ బుక్స్ ఉండే చెప్తుంటారు కదా యూనివర్సిటీస్ తగలబెట్టిండ్రని. కానీ మన మైండ్లో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు తగలబెట్టారా? తలలు తెంపేశారు. కానీ ఈ లోపు ఈ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ అంతా శిష్యులకు ఇచ్చింటాడు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హరిహర వీరమల్లు సినిమాలో మనం చూడొచ్చు. గురువు ఎవరు ఉంటారో అతను వెళ్ళిపోతారు చచ్చిపోవడానికి రెడీగా ఉండే, కానీ ఇతను ఇచ్చిన జ్ఞానం ఎవరికైతే శిష్యులకు ఉందో వాళ్ళని ఒక బంకర్లో దాచిపెడతాడు గుడిలో. ఎందుకు? అక్కడి నుంచి జ్ఞానం వెళ్ళాలి కాబట్టి. అది మన గురువుల గొప్పతనం. మోడర్న్ డే గురువులు ఎవరైతే వచ్చిరో వీళ్ళకి శాస్త్ర ప్రమాణం ఉండదు. వీళ్ళు శివుడు అని ఒకళ్ళు ఇంకెక్కువ శాస్త్రం కన్నా పైన పెట్టేస్తారు అన్నట్టు. వీళ్ళ వల్ల ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ వరకు వచ్చినప్పుడు ధర్మంకి అమ్మకి డిఫరెన్స్ చూస్తారు అన్నట్టు. శాస్త్రం ఒకటి మాట్లాడితే వీళ్ళు ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటారు. శాస్త్రం ముందు చర్చ పెట్టాలంటే శాస్త్రమే పట్టుకోవాలి, కానీ శాస్త్రం మనం పట్టుకుంటే వీళ్ళు లాజిక్ చెప్తారు అన్నట్టు. ఇలా లాజిక్ చెప్పుకుంటూ పోతే 1000 సంవత్సరాల్లో ఎప్పుడో మనది అంతమైపోయి ఉండాలి, కానీ శాస్త్రం లాగానే ఉంది కాబట్టి మనకి ఇంకా ఉన్నారు. అందుకే గురువులో రకాలు ఉంటారు. మనం జర బాగా పేషెన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాం అంటావా? ఎందుకంటే ఎడమైన లాజిక్ పెట్టి చేస్తానంటే ఇలా లాగులు కూడా తీయాలన్నా వద్దా? తీయాలి. అందుకే ప్రతి ఒక్కడు మాట్లాడాలి. ఒక్కడే ఇప్పుడు నేనున్నా ఒక ఆర్గనైజేషన్ మీద మాట్లాడుతున్నా, నేను ఎన్ని రోజులు మాట్లాడతా? సరే నేనేం పర్సనల్ స్టార్ట్ చేయట్లేదు, ఓన్లీ సనాతన ధర్మం బేసిక్స్ ఏవైతే మిస్ఇంటర్ప్రిట్ చేశాడో ఆర్యన్ ఇన్వేజన్ థియరీలో రామాయణ మహాభారతాలను తెచ్చి అగ్నిహోత్రంలో కాలు పెట్టి దాన్ని ఏదో పవిత్రం చేస్తున్నాడు. అగ్నిహోత్రమే పవిత్రం, దాంట్లో కాలు పెట్టడం ఒక మనిషి అంటే అది అపవిత్రం అవుతుంది. అలా నువ్వు ఒక విగ్రహాన్ని కాన్సిక్రేట్ చేసావు అని అంటే అది నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వదు. కొత్త దేవతలని సృష్టించడం, దానికి మనం శాస్త్రం మాట్లాడితే వీళ్ళు లాజిక్ మాట్లాడతారు. సో ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమైంది, మనం బయట రిలీజియన్స్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేసినాం. ముస్లిం క్రిస్టియన్స్ అంటాం, కానీ మీరు హిందువుల్లో చూస్తే కమ్యూనిస్టులు హిందువులే ఉంటారు, నాస్తికులు హిందువులే ఉంటారు, సెక్యులర్లు హిందువులే ఉంటారు, ఫేక్ బుద్ధిస్టులను పెట్టుకుంటారు, అన్ని తింటారు, అన్ని చేస్తుంటారు, కానీ బుద్ధిజం అని చెప్తుంటారు. అంబేద్కర్ ఒకటి చెప్తే ఆయన పేరు వాడుకొని ఇంకొక బ్యాచ్ ఒకటి తయారవుతారు. సో వీళ్ళందరూ మన దాంట్లోనే ఉన్నారు. మన దాంట్లో 5 మంది ఉన్నప్పుడు వాళ్ళు మన టార్గెటా? వీళ్ళకి మనం మార్చాలా నాలెడ్జ్ ఇచ్చి? ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం వీళ్ళని. మోడర్న్ డే ఆశ్రమ్స్లో కొత్త లాజిక్స్ వచ్చేస్తున్నాయి, ఈ మోడర్న్ డేకి బాగున్నాయి. వీళ్ళేమయ్యారు, ఇక్కడ మనం శాస్త్రం ప్రామాణికంగా పెట్టుకుంటే వీళ్ళు లాజికల్గా వెళ్తున్నారు అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, హిందువుల్లో ఇంకొక సెక్ట్ తయారవుతుంది. బట్ శాస్త్రం ఇట్ సెల్ఫ్ బై లాజిక్ కదా. శాస్త్రం ఇట్ సెల్ఫ్ బై లాజిక్, కానీ వీళ్ళు ఇక్కడ ఓన్లీ లాజికే మాట్లాడుతారు, శాస్త్రం మాట్లాడతలేరు. అది ప్రాబ్లం. బేసికలీ ఏంటంటే శాస్త్రానికి లాజిక్కి మనం కనెక్ట్ ఏర్పరచాలని అంటారు. అప్పుడే కదా అర్థం అవుతుంది. ఇంటర్ కనెక్ట్ చేస్తేనే ఎస్ ఇది సైంటిఫిక్ కదా అని చెప్పి ఈరోజు పోరలు, ఎందుకంటే 18 సెకండ్లే కదా టైం మీరు అన్నట్టు, 18 సెకండ్లకి లాజిక్, దాని తర్వాత ఆబ్వియస్గా మన సైన్స్. రీసెంట్గా ఒక స్టడీ కూడా వచ్చింది, రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది. యూట్యూబ్ ఈ అనలిటిక్స్ తీస్తారు కదా, సోషల్ మీడియా డౌట్ అన్న, ఇప్పుడు 18 సెకండ్స్లలో కూడా గ్రాప్ చేయాలని అంటే ఇది మానసిక రోగం అని అనాలా లేకపోతే మెంటల్ షార్ప్నెస్ అనాలా? 18 సెకండ్స్లో గ్రాప్ చేయడం కాదు, 18 సెకండ్స్ ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పుడు ఒక ఫోన్ ఇలా పట్టుకున్నానన్నా, ఇది ఇట్లా నేను చూస్తా, చాగంటి గారి వాయిస్ వచ్చింది, ఎంతమంది 1 మినిట్ మొత్తం వింటున్నారు, స్కిప్ చేస్తారు. దాని అనలిటిక్స్ మొత్తం తీసి ఒక రీసెర్చ్ చేస్తే లైక్ ఒక కంక్లూజన్ ఏమొచ్చిందంటే
ఒక 1 minute షార్ట్ కూడా 18 seconds కన్నా ఎక్కువ ఎవరు చూస్తలేడంట. ఈ మాట ఎప్పుడు చెప్పారు? కంచి పరమాచార్య షార్ట్స్లోకి వెళ్ళిపోయాడు. 50 ఏళ్ల క్రితమే చెప్పారు. ఇప్పుడు మనం అది నిరూపిస్తున్నాం కదా. సో ఇట్లున్నప్పుడు వాడికి రూట్స్ కి కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకే మనకి పరమ గురువులు ఉంటారు, నిషిద్ధ గురువులు ఉంటారు. నిషిద్ధ గురువులను కూడా గురుస్థానంలోనే పెట్టిరు. ఎందుకంటే ముందు పరమ గురువుని పెట్టి చివరి నిషిద్ధ గురువుని పెట్టిరంటే మీరు ఆలోచించండి, ఈయనని మనం పట్టుకోవాలా, ఈయనని మనం పట్టుకోవాలా? మన రూట్స్ ఏంటి? ఈయన దగ్గర ఉంటాయి. మన రూట్స్ కానిది ఇతని దగ్గర ఉంటాయి. ఇది అట్రాక్ట్ అవ్వడానికి బాగుంటది, ఇది అనుష్ఠానంలో పెట్టడానికి బాగుంటది. ఇక్కడ మోక్షం 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 అని మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కడు ఎన్లైట్ అయిపోదాం అనుకుంటారు. ప్రతి ఒక్కడు ఎన్లైట్ అయితే ఈ రోజు మనం పుట్టాం కదా. ద్వాపరయుగంలోనే కృష్ణుడు అందరిని ఎన్లైట్ చేసేసి తీసుకెళ్లిపోవాలి. ఇప్పటిదాకా మనం దైవత్వం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక నెగటివ్ ఎనర్జీ అనే ఒక టాక్ వచ్చింది. అవును, అగ్నే పవిత్రం కదా గిరీషు, మనం అగ్నిలో కాలు ఎట్లా పెడతాం, నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది కదా, నెగిటివ్ అని అన్నాం. బేసికలీ నా క్వశ్చన్ ఏంటంటే, దైవత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ క్షుద్ర పూజలు కూడా నిజమే ఉంటాయన్నా? అంటే మీరు ఎంత చెప్పినా నేను కన్విన్స్ అవుతానో లేదో నాకు డౌట్. అంటే ఇక్కడ నేను దయ్యాన్ని నిజంగా చూడలే, సినిమాలలో చంద్రముఖిని తప్ప. సో ఈ క్షుద్ర పూజలు నిజంగానే ఉంటాయా? అక్కడ ఉంటే ఇది ధర్మ విరుద్ధం కదా, అధర్మం కదా. మళ్ళీ దీన్ని ధర్మంలా ఎట్లా ఇన్కార్పొరేట్ చేసిండ్రు? మళ్ళీ దీనికి సపరేట్ గురువులు కూడా ఉన్నారు. అది ధర్మమేనా? మళ్ళా మన ధర్మం ఈ అధర్మాన్ని ఏ రకంగా ధార్మిక అంటది అనే చిన్న క్వశ్చన్ ఇస్తున్నాను. ఇది నా వ్యక్తిగత పర్సనల్ క్వశ్చన్ అని చెప్పి మీరు భావించవచ్చు. సో ఇప్పుడు ఒక మంత్రం ఉంటుంది అన్న, బీజాక్షరాలతో ఉంటాయి. నేను చెప్పాను కదా, బీజాక్షర మంత్రం చాలా పవర్ఫుల్ ఉంటుంది. అది గురుపదేశంతోనే చదువుతారు అన్నట్టు. గాయత్రి మంత్రమే మీరు తీసుకోండి, 24 అక్షరాలు ఉంటాయి. 24 బీజాక్షరాలే. మీరు గాయత్రి మంత్రం ఏ స్వరంలో చెప్పాలో ఆ స్వరంలో మీరు చెప్పారనుకో 1 lakh సౌండ్ వేవ్స్ పర్ సెకండ్ క్రియేట్ చేయొచ్చంట. అది బీజాక్షర మంత్రాలకు ఉన్న పవర్. అన్ని అక్షరాలు ఉండవు, బీజాక్షరాలు ఉంటాయి. ఇప్పుడు రామ అనే నామం ఉంది. రా మా పంచాక్షరి మహామంత్రంలో ఒక బీజాక్షరం, అష్టాక్షరి మహామంత్రంలో ఒక బీజాక్షరం. ఒకటి అమృత బీజం, ఒకటి అగ్ని బీజం. సో మనోళ్ళు ఎంత సైంటిఫిక్గా డిజైన్ చేశారు చూడండి మంత్రాలు కూడా. ఇదే మంత్రాలు మీరు చెప్పినప్పుడు, స్వరంలో చెప్పినప్పుడు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తే, ఇదే మంత్రం మీరు ఉల్టా చెప్పినప్పుడు నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సింపుల్ లాజిక్. దీన్ని వేరే దానిలాగా వాడుకుంటున్నారు అన్నట్టు. సో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడం దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? 100% ఉంటుందండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉందని కూడా మనం నమ్మాలి. పాజిటివ్ ఎనర్జీ ఉందన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా పొద్దున చీకటి ఉన్నట్టు, రాత్రి ఉన్నట్టు. ఇది లేకపోతే ఇది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, ఫ్రెండ్ని వదిలిపెట్టడానికి ఒక రోజు వాక్ చేస్తున్నాం, వాళ్ళ ఇంటి వరకు వాక్ చేయాలి, వదిలిపెట్టి రిటర్న్ వస్తున్నా, మధ్యలో శ్మశానం ఉంది. సర్లే ఏమవుతుందిలే అనుకొని వచ్చేసిన. ఫ్రెండ్ వెళ్ళిపోయిండు. శ్మశానం గేట్ దగ్గర ఇలా రాగానే బాడీలో మొత్తం షుగర్ వచ్చినప్పుడు, లో బీపీ అయినప్పుడు అవుతుంది కదా, అలా అయిపోయింది బాడీ. నాతో అయితలేదు. వాక్ చేయాలంటే ఒక 1 kilometer వాక్ చేయాలి. మధ్యలో ఇంకా గుడి కూడా లేదు, ఎక్కడైనా పోయి కూర్చుందాము అని అంటే. తర్వాత ఏమనిపించింది, సరే ఏదో ఒకటి ఇంకా ఇంటికి పోదామని అనుకున్నా. రోడ్డు మీద శివాలయం ఉంది. శివాలయం దగ్గర రాగానే మళ్ళీ నార్మల్ అయిపోయింది బాడీ. అది నాకు 2 సార్లు అయింది ఎక్స్పీరియన్స్. ఒకరోజు ఏమైంది, శ్మశానంలో పీకాక్స్ ఉంటాయని చెప్పి శ్మశానంకి పోయిన ఫోటోలు తీయడానికి. ఆ రోజు ఇదే ఎఫెక్ట్ పడింది. ఆ రోజు మీ నంబర్ అన్న 10:30కో 11కో వచ్చి ఇంట్లో పడుకుంటే తెల్లారి నేను 5 o'clock 6 o'clockకి లేచిన. ఏమైందో కూడా తెలియదు. సో నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కదా మనము ఉదక శాంతి పూజ అని ఇట్లాంటివి, ఇప్పుడు ఎవరైతే ఒక మంచి నక్షత్రం లేని టైంలో ఎవరైనా చనిపోయారు, మంచి ముహూర్తం లేని టైంలో చనిపోయారు అనుకోండి, ఉదక శాంతి పూజ అని చేస్తాం. మరి మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటే మరి ఇవి చేయాల్సిన అవసరం లేదు కదా. సో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం దేనికి అట్రాక్ట్ అవ్వాలి, దేన్ని మనం తీసుకోవాలి, మంత్రం ఎలా చదవాలి తెలుసుకోవాలి. అందుకే పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే మంత్రాలు అందరూ చదవద్దని చెప్తారు, స్తోత్రం చదువుకోమని చెప్తారు. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఇట్లాంటివి ఉంటాయి, ఇవి మీరు చదువుకోవచ్చు, మంత్రాలు చదవద్దని చెప్తారు. నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఉచ్చారణలో చదవాలి, ఆ స్వరంలో చదవాలి. అందుకే మన ఋషులు కూడా ఎంత గొప్ప వాళ్ళు అంటే, శ్లోకాలు ఉంటాయి కదా. ఇప్పుడు రామాయణం ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24,000 శ్లోకాలు రామాయణం ఉంటుంది. 24,000 శ్లోకాలు ఎందుకు రాశారు? గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. సో 24 బీజాక్షరాలని ప్రతి 1000 శ్లోకంలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరంలో రక్ష పెట్టారన్నట్టు. గాయత్రి మంత్రంలో తా అనే అక్షరం ఉంటుంది. అందుకే రామాయణంలో మొదటి శ్లోకంలో మీకు తా కనిపిస్తుంది. అలా ప్రతి 1000 శ్లోకంలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఒక బీజాక్షరంతో పెట్టిరు, అంటే రక్ష పెట్టిరు. యుగాలు మారినా సరే రామాయణానికి ఉండే విశిష్టత తగ్గొద్దు అని చెప్పి. ఎందుకు పెట్టారు రక్ష? ఎవడు పడితే వాడు మార్చుకోకుండా ఉంటాడని. ఇది ఒక రూల్. మనం వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రామాణికంగా ఎలా తీసుకోవాలి అన్నప్పుడు
అట్లా మీరు విష్ణు సహస్రనామం తీసుకుంటే విష్ణు సహస్రనామం స్టార్ట్ అయ్యే ముందు అనుష్టుప్ ఛందః అని ఒక వర్డ్ వస్తుంది. అంటే ఇది అనుష్టుప్ ఛందస్సుని ఫాలో అవుతుంది అని. ఎప్పుడు రాశారు ఇది? ఎప్పుడు చెప్పారు ఆయన? రుద్రాభిషేకం అప్పుడు కూడా మన రుద్ర మహామంత్రం ఉంటుంది కదా, అక్కడ అనుష్టు ఛందః అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రామరక్షా స్తోత్రం కూడా అంతే. ఇప్పుడు రామరక్షా స్తోత్రం అంటే బుద్ధకోశిక ముని రాశారు శివుడు కళలో వచ్చి చెప్పినప్పుడు. మరి మన ఋషుల గొప్పతనం చూడండి. మన ఎవరైతే ఇవి చెప్పారో వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు భీష్ముడిది తీసుకుందాం. విష్ణు సహస్రనామం ఎప్పుడు చెప్పారు? బాణాల మీద ఆయన ఉన్నప్పుడు. అంత పెయిన్లో కూడా అనుష్టుప్ ఛందస్సుని ఫాలో అవుతూ 1000 నామాలు చెప్పారంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పది. పెయిన్ కిల్లర్ కదా. అందుకే ఏం చెప్తారంటే, బాధలో ఉన్నావా విష్ణు సహస్రనామం విను, ఆనందంగా ఉన్నావా విష్ణు సహస్రనామం విను, లో అయిపోయినావా విష్ణు సహస్రనామం విను. ప్రతి దానికి వినాల్సింది విష్ణు సహస్రనామమే. లేదు నీకు పూజ చేసే ఓపిక లేదు, రామ 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 అని 3 సార్లు చెప్తే విష్ణు సహస్రనామం చెప్పిన ఫలితం కలుగుతుందని శివుడు చెప్పారు పార్వతీ అమ్మవారికి. అందుకే విష్ణు సహస్రనామంలో చివర్లో మీరు చూస్తే పార్వత్యువాచ అని ఉంటుంది. కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని చెప్తుంది పార్వతీదేవి. శివుడు చెప్తారు అప్పుడు ఈశ్వరు వాచ అని. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. ఇందులో మీరు చూస్తే రామ 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 అని 3 సార్లు కనిపిస్తుంది. సంస్కృతంలో అక్షరాలని నెంబర్లా మార్చుకునే పద్ధతి ఉంది. రా అంటే 2, మా అంటే 5, 2 into 5, 2 into 5, 2 into 5, 1000. సో కలియుగంలో ఇంట్లో పూజ చేయడానికి వీలు లేకపోతే పూజ గది దగ్గర జస్ట్ ఆఫీస్కి పోయే ముందు 3 సార్లు రామ 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 అనుకుంటే చాలు. అది కూడా ఎవరు అనుకోవట్లేదు. కానీ వీడు పోయి వేదం నేర్చుకోవాలి, వేదం అందరికీ నేర్పేరని కామెంట్స్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అలా సో గాయత్రి మంత్రం ఉపదేశం ఉండాలి, రామనామానికి ఉపదేశం అవసరం లేదు. అవి 2 బీజాక్షరాలు. ఆ 2 బీజాక్షరాలు ఎక్కడి నుంచి? నమశివాయ నుంచి నమో నారాయణాయ నుంచి వచ్చినాయి. పంచాక్షరి మహామంత్రం, అష్టాక్షరి మహామంత్రం. కలియుగం ఇంత సింపుల్ అన్న బతకడం. సనాతన ధర్మం అర్థం చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో అది మన గురువుల గొప్పతనం. ఛందస్సు ప్రకారం రాస్తారు. వాల్మీకి మహర్షి తీసుకుంటే 24,000 శ్లోకాలు సంగీతానికి కట్టుబడేటట్టు రాశారు. అంటే ఆయనకి సంగీతం తెలిసి ఉండాలి కదా, ఆ సెట్ ఆఫ్ రూల్స్తో రాయాలి అని అంటే. సో అందుకే శ్లోకాలు ఎవరు మార్చుకోలేడు. ఒకవేళ మార్చుకున్నారనుకో మనకి సంప్రదాయాలు ఉంటాయి, పరంపరలు ఉంటాయి, వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకడు మార్చుకున్నాడు అనుకో ఒక సంప్రదాయం, వాడు ఇంకో సంప్రదాయం కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే అది ప్రామాణికత ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అక్కడ వరకు కూడా అవసరం లేదు. మన పోతన వీళ్ళందరూ ఏంటిది ఏమంటాం వాళ్ళని? శతకకర్త అని అంటాం. దూర్జెట్టి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకు? 100 పోయమ్స్ రాసిన వాళ్ళు 1000 రాయలేరా? రాయగలుగుతారు కదా. కానీ శతకకర్త అని ఎందుకు పేరు పెట్టారు? మనకి ఇప్పుడు చిన్నప్పుడు విభక్తులు అని ఉంటుండే. డూమువులు, ప్రథమ విభక్తి, చతుర్థి విభక్తి ఇట్లా చెప్తాం కదా. స్కూల్లో రాయిపించేవాళ్ళు మాకు. ఒక పోయం ఇచ్చి ఈ విభక్తి ఇందులో ఫాలో అవుతుందా లేదా టెస్ట్ చేయండి అని. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని పాటిస్తూ ఇప్పుడు ఈ అక్షరం ఇక్కడ పడాలి, అక్కడ పడట్లేదు, ఇంకొక ఆల్టర్నేట్ వర్డ్ ఎత్తుక్కునేవాళ్ళు. అంత కష్టంగా 100 పద్యాలు రాశారు. ఇప్పుడు షైరీ అని 2 సార్లు చెప్పి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. కానీ వాళ్ళు అలా కొట్టించుకోవాలంటే 1,00,000 కూడా రాస్తారు. కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ పాటిస్తూ ఇంత తెచ్చారంటే ఆ గురువులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన రూట్స్ అవి. టు సైన్ ఆఫ్ నేనేమంటున్నా ప్రమోద్ అన్న, యువకులకు అట్లీస్ట్ భాగ్యనగర యువకులకు ఆర్ మన తెలుగు రాష్ట్ర యువతకు వాట్ ఈస్ ద మెసేజ్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు? యాజ్ ఎ సంక్షిప్తంగా, బ్రీఫ్గా, what is the message that you just wanted to give from the perspective of Guru and God, temple and the energy associated with it, or the Puranas and the Itihas, etc. Because after a long time మనం పుట్టి కూడా ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇవాళ రామ్ సే రాష్ట్ర కా నిర్మాణ్ అని చెప్పి ఆ కళ నెరవేర్చుకున్నాం, చూసినాం, సాక్షులమైన. ఈ కళ కాకుండా ఇది ఒక సంకల్పం గానికే వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ది సొసైటీ యాజ్ ఎ ట్రావెలర్ ఆఫ్ సనాతన ధర్మ? ఫస్ట్ టెంపుల్ విషయానికి వస్తే గ్రామ దేవతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రక్ష ఆమె. ఇప్పుడు చెరువు ఉంటుంది, చెరువు ఉప్పొంగి బయటికి రావద్దని కదా కట్టమైసమ్మని పెడతాం చెరువు కట్ట మీద. లేకపోతే ఏ మీనింగ్ లేకపోతే ఆమెకు ఆ పేరు ఎందుకు వస్తుంది? కరెక్ట్. ఊరికి ఒక రక్ష, ఊరికి అది పొలిమేరు. లేకపోతే ఊరి మధ్యలో పెడతాం అమ్మవారిని. భారతదేశం మధ్యలో ఎలా అయితే మహాకాలు ఉంటారో అట్లనే ఇది కూడా. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి మనం. ఎప్పుడైతే టెంపుల్స్కి మనం వెళ్ళట్లేదు అనుకో అన్న, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు.
టెంపుల్స్కి మనం వెళ్ళట్లేదు. ఎవడన్నా టెంపుల్ మీద దాడి చేయాలంటే రాత్రి పోయి నిద్రలో లేచి చేసేసి రాడు కదా, ముందు రెక్కి చేస్తాడు. ఏ టెంపుల్కి ఎవడు ఎక్కువ వెళ్ళట్లేదో ఆ టెంపుల్ మీద అటాక్ చేస్తాడు. తర్వాత మళ్ళీ బాధపడాలి మనమే. సో కొందరు ఉంటారు, నన్ను అడుగుతారు, మా టెంపుల్కి అటాక్ జరిగింది, లేకపోతే మా టెంపుల్ ఇట్లా జరుగుతుంది, మీరు వచ్చి మాట్లాడొచ్చు కదా అని. నీ ఇంటి దగ్గర ఉండే టెంపుల్కి నువ్వు పోకపోవడం వల్ల ఆ దానికి వైభవం పోతే నేను వచ్చి మాట్లాడితే ఏం చేయాలని అంట. నేను వచ్చి మాట్లాడతా, వారం అవుతుంది, మళ్ళీ రొటీన్ అయిపోతుంది పద్ధతి. నేనేం షో ఆఫ్ చేయడానికి రావాలా, ఫోటోలు తీసి నేను ఇక్కడ గుడిలో ఈ పని పీకిన పని చేసిన లేదు. నీ గుడికి నువ్వు పొద్దున, మా తాత 3 పనులు చేయమనేటోడు పొద్దున, లేకపోతే స్కూల్ పంపించకపోయేటోడు, ఫుడ్ పెట్టకపోయేటోడు. ఏంటిదంటే పొద్దున 6 గంటలకే లేవాలి సచ్చినట్టు. దాని తర్వాత వెంటనే స్నానము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. ఫస్ట్ గుడికి పోవాలి, ఇదన్నీ అయ్యాక గుడికి పోయినాకనే ఫుడ్ పెట్టేవాడు. ఆ ఫుడ్ తింటేనే స్కూల్కి పోవాలి, ఇంకొక ఆప్షన్ లేదు నాకు. అన్ని చేశా, అందుకే ఈరోజు ఇట్లున్నా. సో సూపర్. ఇప్పుడు నా స్కూల్ మేట్స్ నన్ను గుర్తుపడతారు ఎట్లా అంటే, హనుమంతుడు బొట్టు ఉంటుంది కదరా నీకు అని అంటారు అన్నట్టు. ఎందుకంటే 10th ఒకటే ఊళ్ళో ఒకటేసారి అంటే ఆ ఇయర్ ఒకటే చదువుకున్నాం, బట్ వాళ్ళకి నేను ఎలా గుర్తున్నా. ఇప్పటికీ నా వీడియోలు చూసి ఎవరన్నా చెప్తారన్నట్టు. ఇది ఐడెంటిటీ, మన ఐడెంటిటీ బొట్టు. లేకపోతే 32 ఏండ్లు ఉన్నప్పుడు ఆదిశంకరాచార్య ధర్మస్థాపన చేశారు 32 ఇయర్స్లోనే. వెహికల్స్ తీసుకెళ్లారా, లేకపోతే సాక్షాత్తు శివుడు, బ్రహ్మ అంటే శివుడే వస్తారు, నందిని పంపిస్తారు, గరుత్మంతుడు కూడా వస్తాడు కావాలంటే, పోలేడా వాహనం లాగా. కానీ పాదయాత్ర చేశారు, ప్రతి ఇంటికి వెళ్ళి ధర్మం బోధించారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో యూట్యూబ్లో ధర్మం బోధిస్తున్నారు. ఎంతమంది మారుతున్నారు? ప్రతి ఇంటికి వెళ్ళాడన్న ఆదిశంకరాచార్య ధర్మం బోధించడానికి 16 సంవత్సరాల్లో. అంటే లైక్ 32 ఇయర్స్ ఉన్న 32 ఇయర్స్లోనే కదా ఆయన లైఫ్ లైక్ ఇది అయ్యింది. సో ఆయనకైనా మనం రెస్పెక్ట్ ఇచ్చి ప్రతిరోజు ఆ మంత్రం 2 సార్లు చెప్పమని చెప్తారు అన్నట్టు. ఇది సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని. ఇది మనం 2 సార్లు అయినా చెప్పడం స్టార్ట్ చేస్తే ఒకరోజు ఆదిశంకరాచార్య ఎవరో తెలుసుకోవాలన్న కోరిక పుడుతుంది. ఏది మనం చెప్పాం, రామనామం చెప్పాం. అందుకే ఎవడన్నా రాముడి గురించి మాట్లాడగానే డౌట్లో పడుతున్నారు అన్నట్టు. సో ప్రాబ్లం ఇది. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ చెప్పాను కదా, ఇంటి దగ్గర ఉన్న గుడిలోకి పోవాలి. సెకండ్, ఇప్పుడు ప్రతిరోజు ఒక మనిషి ఏం చేయాలి, ధర్మం గురించి తెలుసుకోవాలి అని అంటే, ఒకప్పుడు నాలెడ్జ్ లేదు. సినిమాలో చూపెట్టిందే నాలెడ్జ్, సీరియల్లో వచ్చిందే నాలెడ్జ్. ఇప్పుడు అన్ని ప్రవచనకర్తలు ఇప్పుడు మాలాగా ఎవరైతే ఉంటారో అన్నీ చెప్తా ఉంటున్నారు. డైలీ ఒకటే అలవాటు, 5 షార్ట్స్ చూడాలి యూట్యూబ్లో. ఒక టైం పెట్టుకొని 1 minute షార్టే కదా చూడాలి. 5 minutes స్పెండ్ చేయడా అన్నారు రోజు మొత్తంలో. ఈరోజు 5 షార్ట్స్ చేశాడు అనుకో, 5 టాపిక్స్ మీద వాడికి నాలెడ్జ్ వస్తుంది సనాతన ధర్మం గురించి. రేపటికి 10 టాపిక్స్ అయితే అట్లా ఒక నెల మొత్తం చేస్తే 150 టాపిక్స్ మీద వాడికి నాలెడ్జ్ వస్తుంది. సంవత్సరం మొత్తం చేస్తే 1800 టాపిక్స్ మీద వాడికి నాలెడ్జ్ వస్తుంది. ఇది నిత్యం అనుష్ఠానంలో పెట్టుకున్నాడు అనుకో, ఒక వారం తర్వాత ఫుల్ ప్రవచనం విందామనిపిస్తుంది. ఇది ఎంతమంది చేస్తున్నారు? చాగంటి గారి వాయిస్ రాగానే స్కిప్, గరికపాటి గారి వాయిస్ రాగానే స్కిప్. మరి వీళ్ళు మనకు చెప్తున్నారు అలా కూడా కొంచెం చాయిస్ ఉంది. ఈయన జర మా యాంగిల్ చెప్తాడు, ఈయన కంప్లీట్ గా మొత్తం శాస్త్రోక్తంగా చెప్తాడు, ఈయన మా బచ్పన క్యారెక్టర్ లో చెప్తాడు అని చెప్పి అందులో కూడా మళ్ళీ చాయిస్ సెలెక్టివ్ అలా ఫేవరెటిజం ఉంది. అవును. సో జనాలకి ఏంటంటే ఇది పనిచేసినంత ఫాస్ట్ గా బ్రెయిన్ పని చేయడం ఆగిపోయింది. ఇది ఎప్పుడైతే యాక్టివ్ అయ్యిందో దీనికి పని లేకుండా పోయింది. నాదొక చిన్న క్వశ్చన్, అంటే ఇది గెలుపుతున్నాను అనుకున్నాను మిమ్మల్ని. ఏంటంటే ధర్మంలో రాజకీయాలు ఉంటాయి, ఇవాళ రేపు ఉంటాయి అని అంటే మీరు సీరియస్గా చూసిర్రు, ఇవాళ ఉంటాయి ఇవాళ రేపు. ఎందుకంటే ట్రస్ట్ మెంబర్ నేనే కావాలి, గుడిని నేనే కబ్జా చేసుకోవాలి, గుడి మాన్యాలను నేనే అనుభవించాలి, ధూపదీప నైవేద్యాలు పెట్టేసేయాలా, దాని తర్వాత నైవేద్యం నేనే తినాలా. టెంపుల్స్ని ఫ్రీ చేయడం ఏదో పొలిటికల్ ముద్ద, బట్ దీన్ని ఆబ్వియస్గా ఇది కూడా ఇవాళ ఒక శాస్త్రోక్తంగా డిస్కషన్ చేయాలి. బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ కంప్లీట్ నెగ్లిజెన్స్. అవును. సో దీని మీద అఫ్కోర్స్ నేను మీరే అంటారు ఇప్పుడు గిరీష్ భాయ్ నువ్వే మాట్లాడినావు కదా చాలాసార్లు, నేను దీని మీద మాట్లాడాను, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లిజన్ ఫ్రమ్. షూర్గా. సో గవర్నమెంట్ ఈ ఏలు పెట్టడం అనేది బంద్ చేయాలా? సో వాట్ వీ షుడ్ డూ? ఇక్కడ 2 ఉన్నాయన్న, ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్, మళ్ళీ మహాభారతం తీసుకుంటే పాండవులకి చెప్తాడు కృష్ణుడు ధ్యానంకి కొన్ని రోజుల ముందు, కలియుగంలో జనాలు ఎట్లా ఉంటారు, వైదిక ధర్మం ఎట్లా ఉంటుంది అని. అంటే లైక్ గుడిల గురించి కూడా చెప్తారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటే ఆడు చైర్మన్ అవుతాడు, ఎవరికైతే శాస్త్రం తెలుసో ఆడవాడి కింద పనిచేస్తాడు అని. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. గుడిలో అయ్యగారు ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ పైన ఉన్నవాడు ఆధిపత్యం వల్ల చెయ్యనియాడు. వాడికి డబ్బులే కదా ఇప్పుడు ఎక్కువైపోయింది.
సో వాడికి అదొకటే ఉంటుంది ఈగో. కానీ మనం కూడా శాస్త్రానికి లోబడే ఉండాలి, మనం కూడా దేవుడికి లోబడే ఉండాలని వాడి గుర్తించాడు. అయ్యగాని ఎలా పిలుస్తాడు తెలుసా వాడి గుడిలో, కమిటీ మెంబర్ కాబట్టి ఓ పంతులు అంటాడు. ఏంట్రా ఓ పంతులు, వేసుకున్న బట్టలకైనా వాల్యూ ఇవ్వాలి కదా, అది ఉండదు ఎవడికి. నేను చూస్తా అన్న చిరాకు కొట్టాలనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అతను వేదం నేర్చుకున్నాడు, సరే వేదం నేర్చుకోలేదు, సంధ్యావందనం ఒకసారైనా చేస్తుండు, నిత్యం చేయాల్సిన ధర్మంలో ఏదో ఒక ధర్మం చేస్తుండు, నువ్వు నిత్యం చేయాల్సిన ధర్మంలో ఏది చేయట్లేదు. సో అట్లాంటి వాళ్ళు కమిటీ మెంబర్లు అయినప్పుడు గుడి అంటే ఒక టెంపుల్ వ్యవస్థ ఆబ్వియస్లీ ఖరాబ్ అయిపోతుంది. అన్నదానం అని పెడతారు, ఎవడైతే డొనేట్ చేస్తాడో వాడికి శాల్వా కప్పుతారు. నువ్వు ఎప్పుడైతే శాల్వా కప్పినావో వాడు ఎప్పుడైతే కప్పించుకున్నాడో నీతో, వాడికి పుణ్యమేం రాదు, షో ఆఫ్ అవుతుంది. అది మనకి పుణ్యం పాపం రెండు ఉంటాయి. ఇక్కడ ఏంటిది, నేను అన్నదానం చేసా కాబట్టి నాకు పుణ్యం వస్తుంది అనుకుంటాడు వాడు, బొక్క కూడా రాదు. ఎప్పుడు ఎట్లుంటుంది తెలుసా, పుణ్యం అనేది పాపం అనేది న్యూట్రల్గా ఉన్నప్పుడు మాత్రమే వచ్చేది మోక్షం, అప్పుడు వచ్చేది జ్ఞానం, ఏది కోరుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఉండొద్దు అంటే ఈ రెండు బ్యాలెన్స్ ఈ జన్మలో అయిపోవాలి, అది యాక్చువల్లీ తత్వం. ఎంతమంది ఉంది, నేను చూస్తుంటా కదా, మీరు ₹1,00,000 ఇస్తే ₹1,00,000 ఇస్తే శిలాఫలకం పెడతా అంటారు. ఆడి పేరు ఎవడు చదవాలి, అది అక్కడ మంత్రం రాయి, వచ్చినోడు ఏదో మంత్రం చదువుతాడు, ఆడి పేరు చదివితే ఏమొస్తుంది. మీరు గుడిలోకి ప్రాబ్లం అదే, ఇప్పుడు గవర్నమెంట్ మంత్రం కంటే ఎక్కువ నేనేమంటే దేవాలయం యొక్క శిలాశాసనం రాద్దామన్నా, అట్లీస్ట్ దాని ఒకటి అది తెలుస్తుంది కదా, రూట్స్ ఏంటో దేవాలయం అసలు ఎట్లా ఫార్మ్ అయింది దేవాలయం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా, కర్మంఘట్ ఆంజనేయ స్వామి గుడికి పోయినా, అది ఔరంగజేబ్ వచ్చాడు అక్కడికి, వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ ధ్వంసం చేసి అక్కడికి కూడా వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది, లోపల విగ్రహం నుంచి ఒక వాయిస్ వచ్చింది, కరో మాన్ ఘాట్ అని చెప్పి, గుండెలో దమ్ముంటే రారా అని, ఆడు పారిపోయాడు. ఇప్పుడు ఆ పేరు అదే కర్మన్ ఘాట్ అని. సో ఇది మన చరిత్ర. లైక్ ఎంతమందికి తెలుసు, ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా తెలియదు, నాకు తెలియదు అన్న. నేను మా అన్న ఒక రోజు బండి పూజ చేయించుకుందామా ఏదంటే పోయినా, బొట్టు పెట్టుకుంటాం ఆంజనేయ స్వామి గుడిలో, బొట్టు పెట్టుకునేటప్పుడు అది ఉంది, శిలాఫలకం ఉంటుంది కదా, అది ఉంది. మన దరిద్రులు ఏం చేశారంటే బొట్టు పెట్టుకొని మిగిలిన బొట్టు దాన్ని రాశారు. నేనేమనుకున్నా, నేను మా అన్నకి చెప్పిన, ఎవడు గుడి కట్టాడు, ఎవడు డొనేట్ చేశాడు, ఇక్కడ ఎందుకు ఇది అని, అది బొట్టు పెట్టే దగ్గర. సరే పోన్లే, ఆడి పేరు చదవకుండా మంచి పని చేశాడు నేను అన్న మా అన్నతో. బొట్టు పెట్టుకున్నాక చూస్తే ఔరంగజేబ్ ఉంది, ఔరంగజేబ్ ఇక్కడ డొనేట్ చేశాడా అని డౌట్ వస్తుంది కదా. మొత్తం చదివితే ఆడు పారిపోయాడని ఉంది, అది కనబడకుండా వేశారు అన్నట్టు. సో ఇప్పుడు శివాలయానికి వెళ్తాం, శివుడిని ఇలా చూస్తాం, 5 ముఖాలు ఉంటాయి శివుడికి. ఇలా చూసినప్పుడు తత్పురుష ముఖాయ నమః అని మొక్కాలి. సౌత్ సైడ్ ఇలా చూసినప్పుడు అంటే దక్షిణాభిముఖం వైపు వెళ్ళినప్పుడు అఘోరముఖాయ నమః అని మొక్కాలి మనము. ఇది ప్రతి శివాలయంలో రాసి ఉండాలి. ఎక్కడ రాసి ఉంటుంది మంత్రం, ఎందుకనంటే అక్కడ డిసైడ్ చేసేది అయ్యగారు కాదు, ట్రస్ట్ మెంబర్లు, కాబట్టి వాళ్ళకి తెలియదు. ఈ గుడిలో శివుడి గుడి పెట్టాం కాబట్టి శివుడి పాటలే పెట్టాలంటారు, ఇదో దరిద్రం స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఇప్పుడు టెంపుల్స్ గవర్నమెంట్ కింద ఉంటే ఏంటి ప్రాబ్లము అని అంటే, ఈ మంత్రాలు కూడా ప్రైవేట్గా ఉంటేనే ఇవన్నీ లేవు, గవర్నమెంట్ కింద దాంట్లో అసలే లేవు. ఎక్కడ రాసి ఉంటుంది, హుండీలో డబ్బులు వేయాలని అంటే ఇక్కడ స్కాన్ చేయండి, డబ్బులు వేయొద్దు హుండీలోనే వేయండి అని మాత్రం పెద్దగా రాస్తారు. ఇప్పుడు అది మంత్రం అనుకోవాలా, లేకపోతే నేను ఏం చదవాలి గుడికి పోయి, అది రాసే బదులు ఒక మంత్రం రాయొచ్చు కదా. రాజకీయ నాయకుల మూల మంత్రం అదే. మళ్ళీ హుండీలో డబ్బులు వేయమంటారా, అయ్యగారికి ఇచ్చే శాలరీ ఎంత తెలుసా, 3,000 5,000 ఇస్తారు. ఎట్లా లైఫ్ లీడ్ అవుతుంది. జనాలు గుడికి పోవడం మానేస్తారు, దక్షిణ కూడా వేయట్లేదు, అప్పుడు వాళ్ళకి ఉపాధి ఎట్లుంటుంది. అందుకే బ్రాహ్మణుడు కూడా దాని నెక్స్ట్ తరంలో కొడుకు అంటే లైక్ ఈ వేద పాఠశాలలో జాయిన్ చేయాలంటే భయపడుతున్నాడు. ఒక ఫార్మర్ కొడుకుని ఫార్మర్ చేయాలంటే భయపడుతున్నాడు. సిటీలో కూర్చొని జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే మనకి ఫార్మర్ లైఫ్ ఎట్లా తెలుస్తుంది. ఎప్పుడైతే గుడికి పోతామో, గుడిలో కాలు పెడతామో గుడి వాల్యూ తెలుస్తుంది. ఎప్పుడైతే మన పాదం మట్టిలో పెడతామో ఫార్మర్ విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఏదీ లేదు. ఇక్కడ ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని అనుకుందాం. 2 టెంపుల్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, అందులో వేసే డబ్బులన్నీ గవర్నమెంట్ వాడుకుంటుంది, అకౌంటబిలిటీ లేదు, వేరేలాగా వాడుకుంటుంది. ఇవన్నీ చూసి టెంపుల్స్ని ఫ్రీ చేయాలని అంటుంటారు. కానీ ఒక చిన్న గుడిని మెయింటైన్ చేయలేని జనాలు, అంటే ఒక కాలనీలో ఉన్న గుడినే మెయింటైన్ చేయలేని జనాలు, ఇప్పుడు తిరుపతి లాంటిది ఉంటుంది, ఒక్క బంతిలో 3,000 మంది కూర్చోవచ్చానేమో చెప్తారు కదా ఆ సత్రంలో, ఫుడ్ దగ్గర, ధర్మసత్రంలో. సో అలాంటిది ఒక వ్యవస్థ గవర్నమెంట్ కింద లేకుండా ఒక ప్రైవేట్ వ్యవస్థ మెయింటైన్ చేస్తుందా? ఆ దమ్ము ఉందా ఎవరికైనా? ఉన్నది అని అంటే ధర్మస్థలం ఉన్నది. ఇప్పుడు
దాని మీద కూడా అందుకే ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ కాదు మెయింటైన్ చేయాల్సింది, పీఠాలు మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తాయో వాళ్ళపైతే మందులో రుద్దుతారు, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో ఆ మంత్రాలు అక్కడ రుద్దుతారు. పీఠాలు ఉన్నాయనుకో అన్న, గుడి చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి తీసుకుంటే మూల బీజాలు అయితే ఇక్కడ ఎవరైతే వేదం నేర్చుకుంటున్నారో వాళ్ళని అక్కడ నియమిస్తారు, డిఫరెంట్ యాక్టివిటీస్కి నియమిస్తారు. ఒకడు వేదం స్వామి దగ్గర పూజ చేయడానికి ఉన్నాను అనుకోండి, ఇంకొకడు వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి ధ్యాన మండపం ఏదో ఉంటే అక్కడ ప్రొఫెషనల్ లీడనుకో ఇంకో దానికో వాడతారు. ఇక్కడ వీళ్ళందరూ నేర్చుకొని బయటికి వస్తారు తప్ప గుడిలో వాడెవడన్నా డిసైడ్ చేయడానికి బ్రాహ్మణుడు కాదు, ఎవడు కాదు, ఈ గుడిలో ఎవడు జాబ్ చేయాలి అని వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? సో పీఠాలు డిసైడ్ చేయాలి, పీఠాల కింద గుడిలు ఉండాలి, అప్పుడు మాత్రమే బాగుంటుంది. కొన్ని గుడిలు నేను చూసిన గవర్నమెంట్ కింద లేనివి, అక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? 70%, 30%, 60%, 40% లాగా ఉంటుంది. ఇప్పుడు 40%, 30% గవర్నమెంట్కి ఇచ్చిర్రు అనుకో అన్న, వాడు రోడ్లు వేస్తాడా? 60% అనేవి అక్కడ ఏవైతే వ్యవస్థ ఉందో వాళ్ళే తీసేసుకుంటున్నారు అన్నట్టు. ఈ ప్రాబ్లం కూడా ఉంది. గవర్నమెంట్ చేతిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర లేకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే గుడిలు అనేవి ఓన్లీ పీఠాల కింద మాత్రమే ఉండాలి, అప్పుడే వైదిక ధర్మం అనేది అక్కడ ఎలా ఉందో అలా స్ప్రెడ్ అవుతుంది, పవిత్రత కూడా ఉంటుంది. గవర్నమెంట్కి దాని వాల్యూ తెలియదు. మోడర్న్ డే ఆశ్రమ్స్ అనుకోండి, సేమ్ ఇవి ఎట్లుంటాయంటే మతం లాగుంటాయి, దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి. వైదికంగా స్ప్రెడ్ చేస్తే చాలా టైం పడుతుంది, మోడర్న్ డే లాజిక్తో స్ప్రెడ్ చేస్తే, మోడర్న్ డే అంత షిట్ దీంట్లో మిక్స్ చేస్తే చాలా క్విక్గా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైనా సనాతన ధర్మాన్ని డిస్ట్రాయ్ చేసేవే. ఆదిశంకరాచార్య ఉన్నప్పుడు 72 అవైదిక మతాలు ఎలా వచ్చాయో ఇప్పుడు మోడర్న్ డే ఆశ్రమ్స్ లాగా వచ్చినాయి అన్నట్టు. మన వాళ్ళు ఏంటిది, వాళ్ళు పొద్దున్న ఫుల్ అన్నదానం చేస్తారు కదా, వాళ్ళు సనాతన ధర్మాన్ని ఫారెన్లో స్ప్రెడ్ చేస్తారు కదా అంటారు. ఉన్న దేశంలో చేయలేనిది అక్కడ చేస్తే ఎట్లా? సరే అన్నదానం చేస్తారు, సేవలు చేస్తారు అంటే పొద్దున యుద్ధం చేయించి రాత్రి నీకు మెడిసిన్ ఫుడ్ ఇస్తే సరిపోతుందా కదా? ఇది ఇండైరెక్ట్గా దాడి చేయడమే కదా. అదే పీఠాలు ఉంటాయి, వాళ్ళ గురువుల దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే జ్ఞానం శృతి రూపంలో పొందినరో ఆ శృతి రూపంలో పొందిన జ్ఞానాన్ని వీళ్ళు ఇక్కడ అనుష్ఠానంలో పెడుతున్నారు, వీళ్ళ తర్వాత వీళ్ళ శిష్యులు వస్తారు. అందుకే వైదిక ధర్మం ఇంకా కాపాడబడుతుంది ఇక్కడ 1000 years అయినా కూడా. కానీ ఇప్పుడు వచ్చేవి నాశనం చేస్తున్నాయి. సో ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి, గవర్నమెంట్ కింద ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము మన ట్రావెలర్ ఆఫ్ సనాతన్ ప్రమోద్ అన్న చెప్పిన ఫ్యాక్ట్స్ విన్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్యాక్ట్స్ అన్నా, ఇట్ వాస్ ఎ సనాతన్ బ్రీత్ అని చెప్పి నేను మాట్లాడతా. ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు టెంపుల్స్ వేర్ జస్ట్ నాట్ అన్ ఎనర్జీ, ఇట్ వాస్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కరేజ్ అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ ఒక పోడ్కాస్ట్, ఇది ఒక జస్ట్ ఇంటర్వ్యూ ఆర్ పోడ్కాస్ట్ కంటే ఎక్కువ ఇది మనకొక ఫైనల్ రిమైండర్ కాల్గా కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం. బికాస్ టెంపుల్స్ అనేవి కేవలం రాళ్ళు కావురా నాయన, అవి మన గుండెకాయ, హార్ట్ బీట్ రబై అని చెప్పి మనకు ప్రమోద్ అన్న చాలా క్లియర్ కట్గా చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ శాస్త్రంతో పాటు శస్త్రాల విలువ అండ్ దాన్ని ఇంటర్ కనెక్టింగ్ ఎట్లా అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ కూడా మనకు పరిచయం చెప్పారు. సనాతన ధర్మం అనేది కేవలం నీ పాస్ట్ కాదు, నీ ఎగ్జిస్టెన్స్ కూడా అదే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రాబోయే తరాలకు నువ్వు ఇచ్చే ఫ్యూచర్ కూడా అదే అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. సో ఇప్పటిదాకా ప్రమోదన్న చెప్పిన దాంట్లల్లో మీకు ఏమనిపించింది అని చెప్పి మాట్లాడుతున్నారంటే, మన చరిత్ర నేను ఇవాళ అడుగుతుంది, లేస్తావా? నీ లెగసీ నువ్వు కాపాడుకుంటావా? లేక నీ థమ్కి మళ్ళొకసారి పదును పెట్టి స్క్రోల్ చేసేస్తావా అని చెప్పి చెప్తున్నారు. దీపం వెలిగిస్తావా? కేవలం ధూపదీప నైవేద్యాలకు, లేకపోతే ఆ గుడి యొక్క వైభవం చూడనీకి పోయి ఒక పిక్నిక్ స్పాట్ చేస్తావా? లేదా 1000 సంవత్సరాల నాగరికతకు ఇయాలను నగారా మళ్ళొకసారి మోగిస్తావా అని చెప్పి మాట్లాడిండు మన ప్రమోద్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ అన్న, మీ టైం ఇచ్చి ఇంత పేషెంట్గా మీరు మాకు బాగా సమాధానాలు చెప్పారు. సో ఫ్రెండ్స్, మరొకసారి ప్రమోద్ అన్నకు థ్యాంక్స్ చెప్తూ, గర్వ్ సే హిందూ, జై సనాతనం, జై శ్రీరామ్, జై భారత్, భారత్ మాతాకి జై.